ఎస్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్ టుడే. ఈరోజు క్లాస్లో మనం యూజ్ ఇట్ టు అనేటువంటి మోడల్ ఆక్సిలరీ చెప్పుకుంటున్నాం. సో గత పరీక్షల్లో చూసుకున్నట్లయితే ఈ యూజ్ ఇట్ టు మీద టెట్ డిఎస్సిలో ఇవ్వటం జరిగింది. అండ్ టెట్ డిఎస్సితో పాటుగా ఈ యూజ్ ఇట్ టు మీద క్వశ్చన్స్ ఇంకా ఎక్కడ ఇచ్చారంటే మనకి గతంలో కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఇచ్చారు. ఎలా అడుగుతారు సార్ ఈ టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇంకా వేరు వేరు ఎగ్జామ్స్లో ఈవెన్ ఎస్ఎస్సి జీడీలో కూడా అడగచ్చు. అడగరని గ్యారంటీ లేదు, బట్ అడగచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి క్వశ్చన్ ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ ఇట్ టు అంటే ఏంటి? యూజ్ ఇట్ టు అనేది ఏం తెలియచేస్తుందంటే పాస్ట్ హ్యాబిట్. దీన్నే సింపుల్గా తెలుగులో చెప్పాలంటే గత ఆ, అలవాటు. అంటే గతంలో ఒక వ్యక్తికి ఉన్నటువంటి అలవాట్లను తెలియచేసేటప్పుడు ఈ యూజ్ ఇట్ టు అనేటువంటి మోడల్ ఆక్సిలరీని మనం యూజ్ చేస్తాం. అతను ఒకప్పుడు సిగరెట్ తాగేవాడు, అంటే ఇప్పుడు లేదా అలవాటు. అతను ఒకప్పుడు ఆ, బాగా రన్ చేసేవాడు, అంటే ఇప్పుడు పరిగెత్తట్లేదు. అంటే గత అలవాట్లు, ఒక వ్యక్తి యొక్క గత అలవాట్లను తెలియచేసేటప్పుడు మనం ఏం మోడల్ ఆక్సిలరీ వాడతామంటే యూజ్ టు అనే మోడల్ ఆక్సిలరీ వాడతాం. సో దీనికి ఎక్కువగా మనకి పాజిటివ్ సెంటెన్సెస్ రాస్తాము. ఎందుకంటే అలవాట్లను తెలియజేసేటప్పుడు అలవాటు లేదు అని చెప్పేటప్పుడు జనరల్గా మనకి ఎక్కువగా పాజిటివ్ సెంటెన్సెస్ ఇక్కడ యూజ్ టుకి యూజ్ చేస్తుంటాం. సో మరి ఎలా సెంటెన్స్ రాయాలి ఏంటి అనేది ఒకసారి మనం అయితే ఇక్కడ యూజ్ టు తోటి నేర్చుకుందాం. యూజ్ టు, సపోజ్ మీకు గతంలో ఉన్న అలవాట్లు, మీ ఫ్రెండ్స్కి గతంలో ఉన్న అలవాట్లు, ఇవన్నిటిని మీరు విజువలైజ్ చేసుకొని ఈ సెంటెన్సెస్ని రాయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ అయితే సేమ్ ఉంటుందండి, స్ట్రక్చర్లో ఎటువంటి చేంజ్ ఉండదు. స్ట్రక్చర్ ఈస్ ద సేమ్. ఏదైతే సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ ఏదైతే ఉందో సేమ్ ఇదే స్ట్రక్చర్ వస్తుంది. సో మనకి మోడల్ వర్బ్స్ అన్నిటికీ సేమ్ స్ట్రక్చర్ అనుకుందాం. యాజ్ ఇట్ ఈజ్ అదే స్ట్రక్చర్ మనం ఇక్కడ కూడా నేర్చుకుంటాము. సో యూజ్ ఇట్ టు ఈజ్ గోయింగ్ టు టేక్ ద సేమ్ స్ట్రక్చర్. అదే స్ట్రక్చర్ని ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఏదన్నా ఒక సబ్జెక్ట్ రాద్దాం. ఈ రోజు అయితే అన్ని సబ్జెక్ట్స్ తోటి ప్రాక్టీస్ చేద్దాం. నిన్న ప్రభాకర్ చెప్పినట్టు, ప్రభాకర్ కూడా నిన్న అన్ని సబ్జెక్ట్స్ తోటి నేను ప్రాక్టీస్ చేయొచ్చా సార్ అని అడిగారు. ఎస్ ప్రభాకర్, అది నిజం. అన్ని సబ్జెక్ట్స్ తోటి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దీనిలో పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ కంటే ఎక్కువ మనకి పాజిటివ్ సెంటెన్స్లే వస్తాయి కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ అంటే ఎక్కువ అన్ని సబ్జెక్ట్స్ తోటి ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ ఐ. ఐ తోటి ఫస్ట్ సెంటెన్స్ రాద్దాం. ఐ యూజ్ టు. సో ఐ యూజ్ టు. సో ఐ యూజ్ టు రీడ్, లేదా ఐ యూజ్ టు ప్లే క్రికెట్, ఐ యూజ్ టు హెల్ప్ మై ఫ్రెండ్స్, ఆర్ ఏదైనా మీ గత అలవాట్లని మీరు రాయొచ్చు. ఐ యూజ్ టు హెల్ప్ మై ఐ యూజ్ టు హెల్ప్ ఎవ్రీ వన్. సో నేను ఒకప్పుడు అందరికీ సహాయం చేసేవాడిని, అంటే ఒకప్పుడు సహాయం చేస్తున్నాను అందరికీ, ఇప్పుడు అందరికీ సహాయం చేయట్లేదు, కొంతమందికే సహాయం చేస్తున్నాను. మేబీ అట్లా కూడా తీసుకోవచ్చు. ఐ యూజ్ టు హెల్ప్ ఎవ్రీ వన్, నేను అందరికీ సహాయం చేసేవాడిని. ఐ యూజ్ టు ఐ యూజ్ టు టీచ్ బాక్సింగ్. సో నేను బాక్సింగ్ కూడా ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు, బట్ మేబీ భవిష్యత్తులో మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఐ యూజ్ టు గివ్, అంటే ఇవ్వటం, బాక్సింగ్ కోచింగ్. సో నేను ఒకప్పుడు బాక్సింగ్ కోచింగ్ ఇచ్చేవాడిని. ఐ యూజ్ టు గివ్ బాక్సింగ్ కోచింగ్. ఆర్ ఐ యూజ్ టు రన్ ఫాస్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకప్పుడు 5 కిలోమీటర్స్ పరిగెత్తేవాడిని. సో ఇంకా అయ్యొద్దు, మనం సబ్జెక్ట్స్ మారుద్దాం అనుకున్నాం కదా. సో ఐ తోటి ఆల్రెడీ రాసాం, ఈసారి వి తోటి రాద్దాం. సో మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు అనుకుందాం, మన గత అలవాట్లని చెప్పాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మేము లేదా మనము. వి యూజ్ టు వి యూజ్ టు ఫాలో ఇండియన్ కల్చర్. వి యూజ్ టు ఫాలో ఇండియన్ కల్చర్. మనం ఒకప్పుడు ఇండియన్ కల్చర్ ఫాలో అయ్యాం. మేబీ ఈ రోజుల్లో చాలా చోట్ల ఇండియన్ కల్చర్ ఫాలో అవట్లా, బట్ తిరిగి మళ్ళీ ఇండియన్ కల్చర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తుంది. చాలా మంది ఇండియన్ కల్చర్ యొక్క గొప్పతనం తెలుసుకొని కోవిడ్ టైంలో కూడా చూడొచ్చు, ఇండియన్ మెడిసిన్ ఆనందయ్య మందు కూడా చాలా బాగా పనిచేస్తుందని చాలా మంది దాన్ని ఇండియన్ యొక్క స్టైల్ ఆఫ్ ఆర్ ఇండియన్ వే ఆఫ్ లివింగ్ అనేది చాలా మంచిది. రికవరీ రేట్ కూడా చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక రికవరీ రేట్ వచ్చిన దేశం మందే. సో వీ యూజ్ టు ఫాలో ఇండియన్ కల్చర్. మనం ఇండియన్ కల్చర్కి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం.
మన సనాతన సంస్కృతి అని అంటాం, మన ఇండియన్ కల్చర్ అని అంటాం. చాలా మందికి తెలియదు మన ఇండియన్ కల్చర్ యొక్క గొప్పతనం. ఈవెన్ ఈ రోజుల్లో కూడా, ఇక్కడ నేను సబ్జెక్ట్ నుంచి పక్కకు వచ్చి ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఈవెన్ ఈ రోజుల్లో కూడా చాలా మందికి ఇండియన్ కల్చర్ యొక్క గొప్పతనం తెలియక దాన్ని మూఢనమ్మకాలు లాగా కొట్టి పడేస్తుంటారు. కోర్స్ కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. బట్ మన ఇండియన్స్ ఒకప్పుడు చాలా మంచి కల్చర్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. క్లాస్లో ఉన్న వాళ్ళందరూ వినొచ్చు. ఇది రికార్డింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో వాళ్ళు వినేవాళ్ళు కూడా వినొచ్చు. జనరల్గా మన ఇండియన్ కల్చర్లో ఆడవాళ్ళకి తాళిబొట్టు కడతారు చూసారా? అంటే కొంతమంది ఏంటి, ఆడవాళ్ళని బానిసల్లాగా తాళిబొట్టు కడతారా? అంటే మగవాళ్ళ డామినేషన్ మన కల్చర్లో ఇది అది నాన్ సెన్స్. ఆడవాళ్ళకి ఎందుకు కడుతున్నారు, మగవాళ్ళకి కూడా కట్టొచ్చు కదా తాళిబొట్టు, ఇట్లా రకరకాలుగా వాగే వాళ్ళు ఉంటుంటారు. బట్ దీని వెనకమాల ఉన్న సైన్స్ తెలుసుకుంటే అది అద్భుతం అని అనిపిస్తుంది మనకి. సార్ దీని వెనకమాల కూడా సైన్స్ ఉందా సార్? మరి అదేం సైన్స్ అంటే, ఉదాహరణకి చూడండి, మనకి తాళిబొట్టు పసుపు తాడుతోటి కడతారు అండ్ పసుపు కొమ్ము కంపల్సరీ వాడతారు. పసుపు కొమ్ము అంటే టర్మరిక్. సో టర్మరిక్ స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్ కంపల్సరీ ఉండాలి. అండ్ చూడండి, పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ధరిస్తారు. వెరీ సింపుల్ లాజిక్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఏంటా లాజిక్ అంటే, ఎప్పుడైనా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళకి ఫీడింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా, ఇలాంటివన్నీ ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా ఉండటానికి పెళ్ళైన తర్వాత వాళ్ళ పసుపు కొమ్ముని యూజ్ చేసి స్నానం చేసేటప్పుడు దాన్ని రబ్ చేసుకొని టర్మరిక్ యాంటీబయాటిక్ లాగా యూజ్ చేస్తారు. అంటే సో దట్ దే డోంట్ గెట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ టు ద బ్రెస్ట్. సో అలా దీని వెనకమాల ఉన్నటువంటి సైన్స్ అన్నమాట. అంటే అది మాత్రమే కాదు. సో ఆ పసుపు కొమ్మని అవసరమైతే వెంటనే వాళ్ళు దేనికైనా యూజ్ చేయడానికి, ఏవైనా చిన్న గాయాలైనా కూడా ఆ పసుపు కొమ్మని యూజ్ చేయడానికి, ఇలా చాలా విధాలుగా ఆ పసుపు కొమ్ము అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దాని వెనకమాల సైన్స్ ఉంది. ఈ సైన్స్ని మనం తెలిసి తెలియక వదిలేసేసి ఇదే కావాలని ఆడవాళ్ళ మెల్లో కడుతున్నారు, ఇదేదో మూఢనమ్మకం, ఇలాంటి నెగిటివ్ సెన్సెస్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇండియన్ కల్చర్ యొక్క గొప్పతనం అది. సో వన్ ఫ్యాక్ట్ ఈస్ దట్ మనం సరిగ్గా దాన్ని అర్థం చేసుకోవట్లేదు అంతే. సో వీ యూజ్ టు ఫాలో ఇండియన్ కల్చర్, వీ రెస్పెక్ట్ ఇండియన్ కల్చర్. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఈవెన్ మీరు గమనించొచ్చు, గడప దగ్గర తుమ్మితే ఒకప్పుడు ఇండియన్స్ వాటర్ చల్లేవాళ్ళు. అరే వాటర్ ఎందుకు చల్లుతారు, మైండ్ ఉందా లేదా అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, గడపని వేప చెక్కతోటి తయారు చేసేవాళ్ళు. ఆ పక్కన ఉండేటువంటి మండిగలు అని అంటారు. దానికి తడి పసుపు అద్దితే అది యాంటీబయోటిక్ లాగా పనిచేస్తాయి. దాని మీద ఎప్పుడైతే H2O వాటర్ చల్లుతారో, మనం తుమ్మినప్పుడు మన ముక్కులోంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా, తుమ్మినప్పుడు గడప దగ్గర నీళ్ళు ఎందుకు చల్లుతారు? చిన్నప్పుడు నాకు మా గ్రాండ్ మదర్, నేను ఎప్పుడైనా తుమ్మినప్పుడు గడప దగ్గరికి తీసుకొచ్చి నీళ్లు చల్లితే నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకని క్వశ్చన్ చేశాను. పాప మా అమ్మకు కూడా తెలీదు. ఏమో మా పేరెంట్స్ వాడేవాళ్ళు, మేము వాడుతున్నాం అంతే అనేవాళ్ళు. బట్ నాకు అర్థమయ్యేది కాదు. ఒకసారి ఆమె తుమ్మినప్పుడు నేను వాటర్ తీసుకెళ్ళి చల్లేవాడిని. ఎందుకంటే నాకు తెలీదు. బట్ కొన్ని రోజుల తర్వాత నేను సైంటిఫిక్‌గా కొంచెం ఆలోచించిన తర్వాత ఐ అండర్‌స్టూడ్. ఎందుకు ఇలా చేస్తున్నారు? దీని వెనకమాల ఏదో ఉండుంటదని. వెన్ యూ స్టార్ట్ థింకింగ్, యూ గెట్ సర్ప్రైజింగ్ రిజల్ట్. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ H2O వెన్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ డ్రై టర్మరిక్, ఇట్ యాక్ట్స్ యాస్ ఎన్ యాంటీబయోటిక్. సో అక్కడ మనం ఈ రోజుల్లో మరి మన కోవిడ్ వచ్చినప్పుడు ఎవరైనా తుమ్మగానే స్ప్రే కొట్టాం, చేతికి రాసుకున్నాం, కడుక్కున్నాం. మరి అది మూఢనమ్మకమా? మేబీ కొన్ని జనరేషన్స్ తర్వాత ఫ్యూచర్ వాళ్ళు ఎవరు తుమ్మంగానే స్ప్రే కొట్టుకుంటే, ఇదేంట్రా పిచ్చోళ్ళ, వీళ్ళు ఎందుకు స్ప్రే కొడుతున్నారని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మరి భవిష్యత్తులో ఇంకొక టెక్నాలజీ రావచ్చు. భవిష్యత్తులో అల్ట్రా వైలెట్ రేడియేషనో లేకపోతే ఇంకేదైనా నెక్స్ట్ టెక్నాలజీ తోటి వాళ్ళు క్యూర్ చేసుకుంటారో, మరి ఎలా చేస్తారో తెలీదు. బట్ ఆ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నవి మూఢనమ్మకంలా కనిపించవచ్చు. బట్ ప్రతి దాని వెనక మళ్ళీ సైన్స్ ఉంది. ఓకే, ఎనీవేస్ దిస్ డిఫరెంట్ టాపిక్. ఈ టాపిక్ని అలా మనం పక్కన పెట్టేస్తే మళ్ళీ మనం ఇంగ్లీష్లోకి వచ్చేద్దాం. వి యూస్ టు ఫాలో ఇండియన్ కల్చర్. మనం ఇంతకు ముందు బాగా ఇండియన్ కల్చర్ని ఫాలో అయ్యాం. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో కూడా ఇండియన్ కల్చర్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. అది మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం. రైట్, నెక్స్ట్ ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ ఏదైనా తీసుకుందాం. ఐ తోటి రాసాం, వి తోటి రాసాం, నెక్స్ట్ యూ తోటి రాద్దాం. యూ యూజ్ టు యూజ్ టు యూ యూజ్ టు టీస్ అదర్స్. నువ్వు ఇతరులని టీజ్ చేసేవాడివి. టీజ్ చేయటం అంటే ఎక్కిరించటం. సో టీజ్, మీకున్న వర్బ్స్లో ఏదైనా వర్బ్ తీసుకోండి. యూ టేక్ ఎనీ ఆఫ్ ద వర్బ్. మీకు వర్బ్ ఫామ్స్ ఇచ్చాం కదా, ఆ వర్బ్ ఫామ్స్లో ఏదైనా వర్బ్ ఫామ్ని మీరు యూజ్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. సో యూ యూజ్ టు టీజ్ అదర్స్. నువ్వు ఇతరులని టీజ్ చేసేవాడివి. యూ యూజ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ ఇస్. నెక్స్ట్ వన్, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేవాళ్ళు. లేదా దే యూస్ టు. ఐ రాసాం, వి రాసాం, యూ రాసాం, దే అంటే వారు, బ్రిటిష్ వారు. దే యూజ్డ్ టు రూల్ ఇండియా.
మన భారతదేశాన్ని ఒకప్పుడు వాళ్ళు పరిపాలించే వాళ్ళు. దే యూస్ టు రూల్ ఇండియా. సో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన ఇండియాని రూల్ చేయడం స్టార్ట్ చేశారో, అప్పుడు మన ఇండియన్ కల్చర్ యొక్క బ్యాక్ బోన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆఫ్ కోర్స్ మొఘల్స్ వచ్చినప్పుడే చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ కొంచెం ఉన్న కల్చర్ని కూడా డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మన వాళ్ళ గ్రంథాలు తగలబెట్టడం, మన వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ కోసం వాళ్ళని పనిష్ చేయడం, ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా. They used to rule India. They used to rule India means the British people used to rule India, and they used to treat Indians in a negative way. They used to make Indian farmers to cultivate uh, ఓన్లీ కమర్షియల్ క్రాప్స్. భారతీయ ఫార్మర్స్ని, రైతులని కమర్షియల్ క్రాప్స్ మాత్రమే, అంటే నీలిమందు అని వినుంటారు, ఫుడ్ క్రాప్స్ వదిలేసేసి నీలిమందుని మాత్రమే పండించాలి అని ఆంక్షలు పెట్టేవాళ్ళు. సో తద్వారా మన వాళ్ళకి ఫుడ్ స్కేర్సిటీ వచ్చేది, అంటే ఫుడ్ లేక స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. సో అట్లా దే యూస్ టు రూల్ ఇండియా. సార్ మరి దీనిలో నెగిటివ్ సెంటెన్స్ రాయలేమా అంటే, జనరల్గా నెగిటివ్ సెంటెన్స్ మనం నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేయలేకపోయినా, బట్ కావాలనుకుంటే మనం నెగిటివ్ ఫామ్ని ఎలా రాసుకోవచ్చు అంటే, యూజ్ ఇట్ టు నాట్ అని తీసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మనం దీనిలో నెగిటివ్ సెంటెన్స్ అంటే ఇలా సింపుల్గా రాయొచ్చు. హీ యూజ్డ్ టు, యూజ్డ్ నాట్ టు. సో హీ యూజ్డ్ నాట్ టు రన్ ఫాస్ట్, అంటే వేగంగా పరిగెత్తేవాడు కాదు, అంటే అతను వేగంగా పరిగెట్టేవాడు కాదు. హీ యూస్ టు నాట్, సో హీ యూస్ టు నాట్ అనొచ్చు, లేదా హీ యూజ్ నాట్ టు. ఈ రెండిట్లో ఎట్లా రాసినా మీకు మిస్టేక్ ఏం కాదు. హీ యూజ్డ్ నాట్ టు రన్ ఫాస్ట్, హీ యూజ్ నాట్ టు హర్ట్ అదర్స్, హీ యూజ్ నాట్ టు కల్టివేట్ క్రాప్స్, ఇట్లా మనం యూజ్ చేయొచ్చు. బట్ యూజ్ టు మనకి జనరల్ రియల్ లైఫ్లో మనం ఎక్కువగా పాజిటివ్ సెంటెన్సెస్ యూజ్ చేస్తాం, ఎందుకంటే గత అలవాట్లని మనం చెప్పేటప్పుడు పాజిటివ్ కాంటెక్స్లోనే ఎక్కువగా వాడతాం. అందుకనే మీకు ఎక్కడ చూసినా కూడా పాజిటివ్ కాంటెక్స్లో కనిపిస్తాయి. నెగిటివ్ కాంటెక్స్లో చాలా అరుదుగా, మీకు ఎక్కడ ఎవరు దాదాపు మాట్లాడరు. అంటే నాకు ఒకప్పుడు ఈ అలవాటు లేదంటే ఇప్పుడు కూడా లేదనే కదా. సో జనరల్గా లేదని చెప్పేటప్పుడు మనం చెప్పం కాబట్టి ఎక్కువగా మనం పాజిటివ్ సెంటెన్సెస్ని యూజ్ టు తోటి రాస్తాం. ఏదైనా తీసుకోండి, మై ఫ్రెండ్, మా ఫ్రెండ్ నాకు లెటర్స్ రాసేవాడు. మై ఫ్రెండ్, మై ఫ్రెండ్ యూజ్ టు, ఎస్, మై ఫ్రెండ్ యూజ్ టు రైట్ లెటర్స్ టు మీ. సో మా ఫ్రెండ్ నాకు లెటర్స్ రాసేవాడు. మై ఫ్రెండ్ యూజ్ టు రైట్ లెటర్స్ టు మీ. ఇట్లా పీపుల్ అంటే జనాలు, జనాలు ఒకప్పుడు ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవాళ్ళు లేదా వాడేవాళ్ళు కాదు. సే ఫర్ ఎగ్జాంపుల్ వాడేవాళ్ళు కాదు అంటే ఈవెన్ డు నాట్ యూస్ టు అని కూడా రాయొచ్చు. డిడ్ నాట్ ఆర్ పీపుల్ యూజ్డ్ నాట్ టు. సో పీపుల్ యూజ్డ్ నాట్ టు, నాట్ టు యూస్. ఇక్కడ యూజ్ అనేది వర్బ్ అవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. యూజ్డ్ అంటే పాస్ట్ ఫామ్. పీపుల్ యూజ్డ్ నాట్ టు యూస్ ఇంటర్నెట్. ఇది కొంచెం థింక్ చేయడానికి మనకి టెక్నికల్గా అంత ఈజీ అనిపించకపోవచ్చు. పీపుల్ యూజ్డ్ నాట్ టు యూజ్ ఇంటర్నెట్. సార్ అట్లా ఏంటి సార్, యూజ్ వచ్చింది, యూజ్డ్ వచ్చింది, నాట్ టు. ఎస్, మై పేరెంట్స్ యూజ్ టు సెండ్ మనీ బై మనీ ఆర్డర్. ఎక్సలెంట్, మై పేరెంట్స్ యూజ్ టు సెండ్ మనీ బై మనీ ఆర్డర్. ఒకప్పుడు మనీని మనీ ఆర్డర్లో సెండ్ చేసేవాళ్ళు, ఈరోజు పేటిఎం, గూగుల్ పే, ఈ టెక్నాలజీ అంతా వచ్చేసింది. సో లైక్ దట్, రైట్. సో పీపుల్ యూజ్ ఇట్ నాట్ టు యూస్ ఇంటర్నెట్. ప్రజలు ఇంటర్నెట్ వాడేవాళ్ళు కాదు. ఇట్లా మనం రాయొచ్చు. ఫైన్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇట్లా యూజ్ టు అనేది చాలా ఈజీ, మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు కూడా యూజ్ టు తోటి. ఎందుకంటే మన గత అలవాట్లన్నీ యూజ్ టు తోటి రాసేసేయచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా భయం ఉండేది. ఐ యూజ్ టు ఫియర్ ఏ లాట్. ఒకప్పుడు నేను చాలా భయపడేవాడిని. ఐ యూజ్ టు ఫియర్ ఏ లాట్. నేను ఒకప్పుడు చాలా ఎక్కువగా భయపడేవాడిని. ఆ, ఆమె ఒక బిజినెస్ రన్ చేసేది. షీ యూజ్డ్ టు రన్ ఏ బిజినెస్. సో షీ యూజ్డ్ టు రన్ ఏ బిజినెస్. సే ఫర్ ఎగ్జాంపుల్, అతను ఒకప్పుడు మ్యాథ్
ఏదైనా ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ ఇంగ్లీషో పలానా సబ్జెక్ట్ టీచ్ చేసేవాడు. హీ యూజ్డ్ టు టీచ్ మ్యాథ్. హీ యూజ్డ్ టు టీచ్ మ్యాథ్. కొంతమంది తెలియక మ్యాథ్స్ అని రాస్తుంటారు, బట్ మ్యాథ్ అనేది పర్ఫెక్ట్. ఎందుకంటే మ్యాథ్స్ సైన్స్, ఈ మ్యాథ్ అని వాడాలి. సైన్సెస్ అనకూడదు, మ్యాథ్స్ అనకూడదు. సో మ్యాథ్, సైన్స్ ఇది కరెక్ట్ యూసేజ్. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో చాలా మంది తెలియక మ్యాథ్స్ అని రాస్తున్నారు, బట్ బెస్ట్ ఈస్ మ్యాథ్. ఓకే ఫైన్. సో అతను ఒకప్పుడు ఇలా చేసేవాడు, ఇలా చేసేవాడు కాదు, ఇలాంటివి చెప్పేటప్పుడు, గత అలవాట్లని చెప్పేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? మోడల్ ఆక్సిలరీ అంటే యూజ్డ్ టు అనే మోడల్ ఆక్సిలరీని యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. సో మనం యూజ్డ్ టు అనే మోడల్ ఆక్సిలరీని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం గమనించాం. అయితే క్వెషన్ ఫార్మ్స్ వస్తాయా? క్వెషన్ ఫార్మ్స్ వస్తాయా అంటే అవి టెన్సెస్లో నేర్చుకుంటాం. యూజ్ అనేది మెయిన్ వర్బ్గా వాడి టెన్సెస్లో నేర్చుకుంటాం. సో ఇప్పుడు చెప్తే అది కన్ఫ్యూజ్ అవుతారు. ప్రస్తుతానికైతే గుర్తుపెట్టుకోండి, యూజ్డ్ టు తోటి మనం ఎక్కువగా పాజిటివ్ సెంటెన్సెస్ రాస్తాము. ఓకే. జనరల్లీ వి గెట్ వెరీ లెస్. కొన్ని మోడల్ వర్బ్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే అన్ని ఫార్మ్స్ రావాలని లేదు. కొన్ని మోడల్ వర్బ్స్కి అన్ని ఫార్మ్స్ రావు. సో విల్ లెర్న్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద కాంటెక్స్ట్. షీ యూజ్ ఇట్ టు రన్ ఏ బిజినెస్. దట్స్ రైట్ ప్రభాకర్. ఏ ఎందుకు వాడుతున్నారు? సో అదేనా ప్రభాకర్ డౌట్ అడిగింది? ఒక సెకండ్. షీ యూజ్ ఇట్ టు రన్ ఏ బిజినెస్. ఏ ఎందుకు యూజ్ చేయాలి సార్? ఆమె ఏదో ఒక బిజినెస్ రన్ చేసేది అని అర్థం వస్తుంది. అప్పుడు అలా కాకుండా ఆమె ఇగో ఈ బిజినెస్ రన్ చేసేది, షీ యూజ్ టు రన్ ద బిజినెస్, అలా అన్నమాట ప్రభాకర్. ఆమె ఒక బిజినెస్ రన్ చేసేది, అది ఏదో చెప్పట్లా, మనం బిజినెస్ మెన్షన్ చేయట్లా. అలాంటప్పుడు షీ యూజ్ టు రన్ ఏ బిజినెస్, ఆమె ఒక బిజినెస్ రన్ చేసేది అని దాని అర్థం. సే ఫర్ ఎగ్జాంపుల్ షీ యూజ్ టు రన్ ద బిజినెస్ ఇన్ దిస్ ప్లేస్. ఏ బిజినెస్ అయితే ఆమె రన్ చేసేది అది ఈ ప్లేస్ లోనే రన్ చేసేది. పర్టికులర్ గా పలానా బిజినెస్ అంటే ద బిజినెస్. ఒక బిజినెస్ ఏదో ఒక బిజినెస్. సో ఏ బిజినెస్. అర్థమైందా ప్రభాకర్? హోప్ యూ గాట్ ఇట్. సో ఇండెఫినెట్ సెన్స్ అంటే ఖచ్చితంగా ఏ బిజినెస్ చెప్పకపోతే ఏ బిజినెస్ అనొచ్చు. ఖచ్చితంగా ఏ బిజినెస్ రన్ చేస్తుందో అది పర్టికులర్ గా పలానా అని చెప్తే ద బిజినెస్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఈ విధంగా మనం అయితే తీసుకోవచ్చు. ఏ బిజినెస్, ద బిజినెస్, ఈ డిఫరెన్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. రైట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం యూజ్డ్ టు మోడల్ ఆక్సిలరీని యూజ్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. సో నేను ఎక్కువ టైం క్లాస్ తీసుకునేసరికి స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ టైం సరిపోవట్లా. ఇంకా రెండే రెండు మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి. హ్యావ్ టు, హ్యాస్ టు. ఓకే, వీటితో పాటు నీడ్ టు, నీడ్స్ టు అవి కూడా ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. సరే ఒక పని చేద్దాం, హ్యావ్ టు, హ్యాస్ టు కూడా చెప్పేస్తాను ఈరోజు. యూజ్డ్ టుతో పాటు అంటే మనకి టైం నెమ్మదిగా వెళ్ళే కొద్దీ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఓకే. రోజు మనం ఒక్కొక్క మోడల్ ఆక్సిలరీ నేర్చుకునే వాళ్ళం, ఈరోజు 3 మోడల్ ఆక్సిలరీస్ నేర్చుకుంటున్నాం. సో టైం పెరిగే కొద్దీ మనం స్పీడ్ పెంచుతూ ఉంటాం, ఎందుకంటే స్టార్టింగ్లో స్టూడెంట్స్కి అందరికీ అర్థం అవ్వాలి, కొంచెం నిదానంగా వెళ్తాం. సో నెమ్మదిగా అందరికీ అలవాటు అయిన తర్వాత, అందులోనూ మరొక సమస్య ఏంటంటే ఈ జూమ్ యాప్ అలవాటు అవ్వటం ఒకటి ప్రతి ఒక్కరికి రాదు. జూమ్ యాప్కి అలవాటు పడటానికి కొంతమందికి కొంచెం టైం పడుతుంది, ఒక 1 వీక్ ఆర్ 10 డేస్. సో వన్స్ జూమ్ యాప్ ఎట్లా వాడాలి ఏంటి అది అలవాటు అయిపోతే, ఇప్పుడు ఈవెన్ ఫ్యాకల్టీ కూడా ఒక్కొక్కసారి జూమ్ యాప్ అలవాటు చేసుకోవడానికి వాళ్ళకి ఒక 2-3 డేస్ టైం పడుతుంది. సబ్జెక్టు ఒక ఎత్తు అయితే జూమ్ యాప్కి అలవాటు అయి చెప్పడం రెండో ఎత్తు. ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్కరు సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయినా జూమ్ యాప్ అనేసరికి కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు. సో చాలా తక్కువ మందికి జూమ్ యాప్లో ఎలా రాయాలి ఏంటి ఇవన్నీ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో అలా అలవాటు చేసుకోవటానికి కొంతమందికి కొంచెం టైం పడుతుంది. కొంతమంది ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళకి కొంచెం టెక్నాలజీ ఐడియా ఉంటే గో హెడ్ రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో స్టార్టింగే స్టార్ట్ చేసేస్తారు. సో అట్లా ఇప్పుడు మనకి కొంచెం అలవాటు పడ్డారు కాబట్టి మీరు కూడా స్టూడెంట్స్గా, నేను నెక్స్ట్ లెవెల్ ఒకే రోజు 3 మోడల్ ఆక్సిలరీ చెప్తే గుర్తుపెట్టుకోగలరో లేదో చూద్దాం. మరి హ్యావ్ టు హ్యాస్ టు అంటే ఏంటి సార్? హ్యావ్ టు హ్యాస్ టు అంటే చేయవలసిన పని. సో నేను ఒక పని చేయాలి, ఏదైనా ఒక పని, నేను చదువుకోవాలి, నేను మా ఫ్రెండ్కి సహాయం చేయాలి, నేను ఇది చేయాలి అది చేయాలి, ఇలా చెప్పేటప్పుడు హ్యావ్ టు లేదా హ్యాజ్ టు అనే మోడల్ ఆక్సిలరీని వాడతాం. ఎస్, ఈరోజు హ్యావ్ టు హ్యాస్ టు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. హ్యావ్ టు ఆర్ హ్యాజ్ టు. ఫైన్. మరి హ్యావ్ టు హ్యాస్ టు అన్నారు, బాగానే ఉంది. హ్యావ్ టు ఎప్పుడు వాడాలి, హ్యాజ్ టు ఎప్పుడు వాడాలి, ఇది కూడా మనం తెలుసుకోవాలి. హ్యావ్ టు ఎప్పుడు వాడాలి, హ్యాజ్ టు ఎప్పుడు వాడాలి. హ్యావ్ టు హ్యాస్ టు ఈ రెండింటి మధ్య హ్యావ్ టు ఎప్పుడు వాడాలి, హ్యాస్ టు ఎప్పుడు వాడాలో తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలి. ఏంటి సార్ మరి ఆ పాయింట్స్ అంటే ఒక్కసారి మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎస్, కొన్ని సబ్జెక్ట్స్ మనం గతంలో చెప్పుకున్నాం. ఏంటవి అంటే ఐ, వి,
యు, దే మరియు ప్లూరల్స్. ప్లూరల్స్ అంటే బహువచనాలు. ప్లూరల్స్ అంటే ఏంటండి? బహువచనాలు. ఐ, వి, యు, దే ప్లూరల్స్. యా, గుడ్ ఈవినింగ్ రవలి, వెల్కమ్ టు ద క్లాస్. ఎస్, లిజన్. మీరు లేట్గా వచ్చినట్టున్నారు, పర్లేదు. జస్ట్ రికార్డ్ ఉందిలేండి. గో హెడ్, గో హెడ్. వినండి వినండి, జాగ్రత్తగా వినండి. క్లాస్ నార్మల్ టైమే. మీకు ఆల్రెడీ లింక్ నేను 6 o'clockకే పంపించేశాను. 6 నుంచి కంటిన్యూ అవుతూ ఉంది క్లాస్. మీరు చెక్ చేసుకోండి, టెలిగ్రామ్లో పంపిస్తున్నాను అండ్ వాట్సాప్లో గ్రూప్లో పెడుతున్నాను. ఓకే, 6 o'clockకే ఉంటుంది. మీరు కావాలంటే కొంచెం ముందు కూడా రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే అర్థమెటిక్, రీజనింగ్ అవి జరిగినాయి. తర్వాత కంటిన్యూషన్ ఇది ఇంగ్లీష్ జరుగుతుంది. 8 నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ జరుగుతుంది. 8:04కి స్టార్ట్ చేసినట్టున్నాం ఈరోజు. రైట్. ఐ, వి, యు, దే ప్లూరల్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ టు వాడాలి. ఇటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఐ, వి, యు, దే ప్లూరల్స్ వచ్చినప్పుడు ఏం వాడాలండి? హ్యావ్ టు వాడాలి. సో ఐ, వి, యు, దే ప్లూరల్స్ వచ్చినప్పుడు హ్యావ్ టు అనేది వాడాలి. అంటే ఈ ఫస్ట్ది వాడాలి. సో హ్యావ్ టు ఏ ఏ కాంటెక్స్లో వాడతాం అనుకున్నాం? మళ్ళీ ఒకసారి ఇక్కడ బ్రాకెట్లో మీకు చెప్తాను. హ్యావ్ టు ఎప్పుడెప్పుడు వాడాలి అంటే ఐ, వి, యు, దే ప్లూరల్స్ వచ్చినప్పుడు హ్యావ్ టు వాడతాం. సో ఇక్కడ టైప్ చేస్తాను సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఐ, వి, యు, దే మరియు ప్లూరల్స్. ప్లూరల్స్ అంటే బహువచనాలు. సో ఐ, వి, యు, దే ప్లూరల్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ రాసినప్పుడు హ్యావ్ టు వాడాలి. చాలా మందికి తెలియదు, కన్ఫ్యూజన్లో ఉంటారు. మరి ఎప్పుడు హ్యాస్ టు వాడాలి సార్? ఎప్పుడు హ్యాస్ టు వాడాలంటే హీ, షీ, ఇట్, నేమ్స్. నేమ్స్ అంటే నా ఉద్దేశం రవి, రాజు, శ్రీను ఇట్లా రాస్తాం కదా అవి. నెక్స్ట్ మై ఫ్రెండ్, మై బ్రదర్ ఇవన్నీ కూడా. అండ్ సింగులర్స్ అంటే ఇవి ఏకవచనాలు. ఇలాంటివి వాడేటప్పుడు హ్యాజ్ టు వాడాలి. సో ఇంతకీ హ్యావ్ టు, హ్యాస్ టు అంటే ఏంటి సార్? ఎప్పుడు వాడాలో అర్థమైంది సార్, ఫైన్. చేయాల్సిన పనులకు వాడతాం అనుకున్నాం, బాగానే ఉంది. కానీ ఐవి, యూ, దే ప్లూరల్స్ అనేవేమో హ్యావ్ టు తోటి వాడాలి. హీ, షీ, నేమ్ సింగులర్స్ ఏమో హ్యాస్ టు తోటి వాడాలి. హ్యావ్ టు, హ్యాస్ టు అంటే ఏంటి? ఈ రెండింటికి ఒకటే అర్థం. హ్యావ్ టు, హ్యాస్ టు అంటే చేయాల్సిన పనులు. ఉదాహరణకు ఒక సెంటెన్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. దీనికి పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా రాయాలో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ సెంటెన్స్ రాసుకుంటే ఐ హ్యావ్ టు, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. అంటే నేను ఈ పని చేయాలి. ఏం పని చేయాలంట? ఇంగ్లీష్ నేర్చుకోవాలంట. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో కూడా మనకి మాక్సిమం పాజిటివ్ సెంటెన్సెస్ వస్తాయి. మనం చేయాల్సిన పనులను జనరల్గా చెప్తాం. ఆ, మరి చేయకూడని పనులను ఎలా చెప్పాలి సార్? చేయకూడని పనులు చెప్పాలంటే మనం నెగిటివ్ సెంటెన్సెస్లో వాడతాం. నెగిటివ్ సెంటెన్సెస్ వేరే కాంటెక్స్లో వస్తాయి, అవి మనం టెన్సెస్లో నేర్చుకుంటాం. సో మనం చేయాల్సిన పనులను చెప్పేటప్పుడు ఐ హ్యావ్ టు రీడ్, ఐ హ్యావ్ టు స్టడీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ తీసుకుంటే యూ, నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు, హ్యావ్ టు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. నువ్వు బాగా కష్టపడాలి. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సార్ ఐ, వి, యూ, దే ప్లూరల్స్ అన్నిటికీ ఇవేనా అంటే ఎస్, ఐ, వి, యూ, దే ప్లూరల్స్ అన్నిటికీ హ్యావ్ టు ఏ. మరి హ్యాస్ టు ఎప్పుడు వాడతాము? ఇప్పుడే అనుకున్నాం కదా హ్యాస్ టు ఎప్పుడు వాడతామని. సో ఇంకొంచెం ప్లేస్ ఇచ్చి మీకు హ్యాస్ టు తోటి కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను సో దట్ మీకు ఇక్కడే డిఫరెన్స్ అర్థమైపోతుంది. హ్యావ్ టుకి, హ్యాస్ టుకి స్పష్టంగా ఇక్కడే డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఎస్. సో ఇక్కడే చూద్దాం, విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సార్ ఐకి అయితే ఇట్లా వచ్చింది, ఫైన్, బాగానే ఉంది. మరి హీ పరిస్థితి ఏంటి? హీ కానీ షీ కానీ ఇలాంటివి వస్తే ఏం చేయాలి అని అనుకున్నాం కదా. మరి ఇవి కూడా ఒకసారి చూద్దాం. హీ, షీ, ఇట్ ఇలాంటివి వాడినప్పుడు ఎలా రాయాలి? యా, లెట్ us స్టార్ట్. నేను స్క్రీన్ రావట్లేదు ఏంటో. సో అందరికీ స్క్రీన్ వస్తుంది కదా? ఓకే ఓకే, ఫైన్. ఓకే.
సపోజ్ హీ కానీ ఏదన్నా తీసుకొని ఒక సెంటెన్స్ ట్రై చేద్దాం. హీ ఒక పాజిటివ్ సెంటెన్స్ రాద్దాం. లాగౌట్ అయ్యి లాగిన్ ఒకసారి అది. హీ, మరి హీ వచ్చినప్పుడు ఏం రాయాలనుకున్నాం? యా, దట్స్ రైట్. హీ హీ హ్యాజ్ టు హీ హ్యాజ్ టు హెల్ప్ మీ. అతను నాకు సహాయం చేయాలి. హీ హ్యాస్ టు హెల్ప్ మీ. అతను నాకు సహాయం చేయాలి. హీ హ్యాస్ టు హెల్ప్ మీ. సో వేరే వాళ్ళు మనకు చేయాల్సిన పనులు ఏదైనా ఉంటే ఇట్లా రాయొచ్చు. మరి అదే విధంగా షీ తోటి రాయాలి సార్. మరి అప్పుడు ఎట్లా రాయాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ టు ఈట్ ఫుడ్. ఆమె అన్నం తినాలి. షీ హ్యాస్ టు ఈట్ ఫుడ్. ఆమె అన్నం తినాల్సిన అవసరం, తినాల్సిన అవసరం ఉంది లేదా తినాలి. సో ఐ హ్యావ్ టు, యూ హ్యావ్ టు, షీ హ్యాస్ టు. సో ఐకి, వీకి, యూకి వీటన్నిటికీ హ్యావ్ టు. హీ, షీ, ఇట్ నేమ్ సింగులర్స్ వీటన్నిటికీ హ్యాజ్ టు. అంటే చేయవలసి ఉన్న పనులు. సో గుర్తుపెట్టుకోండి, ఈరోజు మూడు పనులు ఈ మూడు మోడల్ ఆక్సిలరీస్ నేర్చుకున్నాం. కొంచెం అది వెళ్ళే చెప్పాను కదా, వెళ్ళే కొద్దీ ఫాస్ట్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, టాపిక్స్ కూడా త్వరగా అయిపోతుంటాయి. స్టార్టింగ్ ఏంటంటే అందరికి అలవాటు అవ్వడానికి మేము కొంచెం స్లో వెళ్తాం. ఎవరైనా ఫ్యాకల్టీ జనరల్గా అదే ఫాలో అవుతారు. అంటే పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ మాటలకి వాళ్ళ శైలికి అలవాటు పడటానికి కొంచెం నిదానంగా వెళ్తారు. స్టార్టింగ్లో ఏ ఫ్యాకల్టీ అయినా అదే చేస్తారు. టీచింగ్లో ఉండేవాళ్ళు 99% స్టార్టింగ్ ఫస్ట్ రోజే జెట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళారనుకోండి, ఎటోళ్ళు అటు జై హింద్ అంటారు. సో అందుకనే స్టార్టింగ్లో అందరికి అర్థం అవడానికి కొంచెం ఒక్కొక్కటి మోడల్ ఆక్సిలరీ చెప్పుకుంటూ వచ్చాం. ఈ రోజు వచ్చేటప్పటికి కొంచెం మీకు ఒక 1 వీక్ అలవాటు పడ్డారు కాబట్టి ఇక కొంచెం గేర్స్ మారుస్తూ నెమ్మదిగా స్పీడ్ పెంచుతూ ఉంటాం. సో ఈరోజు మూడు మోడల్ ఆక్సిలరీస్ మళ్ళీ ఒకసారి క్విక్గా చెప్తాను. ఒకటి యూజ్ టు. యూజ్ టు అంటే గత అలవాట్లను తెలియచేయడానికి వాడతాం. పాత హ్యాబిట్స్ అంటాం, గత అలవాట్లు. ఎస్, పాత అలవాట్లు లేదా గత అలవాట్లను తెలియచేయడానికి మనం యూజ్ టు. అండ్ అదేవిధంగా హ్యావ్ టు, హ్యాస్ టు ఎప్పుడు వాడతారంటే చేయవలసి ఉన్న పనులు. ఐ హ్యావ్ టు రీడ్, ఐ హ్యావ్ టు లెర్న్. సో నేను పలానా పని చేయాలి, నేను ఆ, ఇండియా అంతా తిరగాలి, సో నేను భారతదేశం అంతా తిరగాలి, ఉదాహరణ నేను అలా చెప్పాలి. సో కొంతమంది ఉంటారు, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. సో ఐ ఆల్రెడీ రాశాగా, వి రాశాను కదా, సరే ఈసారి యూ రాశాను కదా, వి తోటి రాద్దాం. వీ హ్యావ్ టు ట్రావెల్. సో వీ హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ప్లేసెస్ ఇన్ ఇండియా. సో వీ హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ప్లేసెస్ ఇన్ ఇండియా. సరే, వి అయితే హ్యావ్ రాసాం సార్. మరి ఇదే సెంటెన్స్ని హీ షీట్ ఇండియా ఎక్కడ రాసినా ఐ క్యాపిటల్ రాయాలి, లేకపోతే అది రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఐ మస్ట్ బి ఆల్వేస్ క్యాపిటల్. ఓకే, ఎందుకంటే ప్రాపర్ నౌన్స్ అని అంటారు. అంటే దేశాల పేర్లు, వ్యక్తుల పేర్లు ఇలాంటి ప్రాపర్ నౌన్స్ రాసేటప్పుడు ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ రాయాలి. సెంటెన్స్ మధ్యలో వచ్చినా కూడా, జనరల్గా సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తే క్యాపిటల్ రాస్తారు, అందరికీ తెలుసు. కానీ ప్రాపర్ నౌన్స్, దేశాల పేర్లు, వ్యక్తుల యొక్క పేర్లు ఇలాంటి సెంటెన్స్ మధ్యలో వచ్చినా కూడా క్యాపిటల్ లెటర్ రాయాలని గుర్తుపెట్టుకోవాలి. సో వీ హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ప్లేసెస్ ఇన్ ఇండియా. మనం ఇండియాలోని అన్ని ప్లేసెస్ని ట్రావెల్ చేయాలి. షీ హ్యాస్ టు, షీ ఆల్రెడీ రాసాంగా, ఇంకొకటి రాద్దాం. ఇట్ అంటే కంప్యూటరో లేదా ట్రైనో ఏదో ఒకటి. ఇట్ హ్యాస్ టు, సపోజ్ రైలు అనుకుందాం. ఇట్ హ్యాస్ టు కమ్ ఆన్ టైమ్. సో రైలు ఆన్ టైంకి రావాల్సిన అవసరం ఉంది. ఇట్ హ్యాస్ టు కమ్ ఆన్ టైమ్, ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఆన్ టైం స్టార్ట్ అవ్వాలి, ఆన్ టైం రావాలి. ఇలాంటివి చెప్పేటప్పుడు హ్యావ్ టు లేదా హ్యాస్ టు తోటి తీసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు అండి ఫోన్లో. మీరు 2 ఫింగర్స్ పెట్టి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు ఫోన్లో. ఎవరికన్నా లెటర్స్, ఎందుకంటే ఇక్కడ అందరికీ స్టాండర్డ్గా నేను రాస్తాను, ఎవరైనా రాసేటప్పుడు మేము ఫ్యాకల్టీ. మీరు కావాలనుకుంటే ఫింగర్స్ పెట్టి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మీకు ఎంత సైజ్ క్లియర్గా కనిపిస్తుందో అంత సైజ్కి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి జూమ్లో ఉన్న ఫీచర్స్ అన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో అలవాటు అయితే దీనంత బెస్ట్ ప్లాట్ఫామ్ లేదు. సో ఫ్యాకల్టీ కళ్ళెదురుగా మనకి దగ్గర నుంచి మన ముందు మన ఇంట్లో వచ్చి చెప్తున్నట్టు ఉంటుంది. ఓకే, అదే అడ్వాంటేజ్ ఈ జూమ్ వల్ల. అండ్ డౌట్స్ కూడా అడగచ్చు మీరు ఆన్ స్పాట్. మీకు పెద్ద పెద్ద కొన్ని క్లాసెస్ ఉంటాయి, ఒకే క్లాస్లో కూర్చోబెడతారు చాలా మంది, అక్కడ డౌట్ లేదు, నోరు ఎత్తడానికి ఉండదు. జస్ట్ కూర్చొని వాళ్ళకి ఏం చెప్తే అది కథ అంతా రాసుకొని వెళ్ళిపోవటమే, జై హింద్ అంటే. సో ఏముండదు. సో కానీ మన దగ్గర ఇదే అడ్వాంటేజ్. సో యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. రైట్. ఓకే, ఎనీవేస్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం. వీ హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ప్లేసెస్ ఇన్ ఇండియా. మనం భారతదేశంలోని అన్ని ప్లేసెస్ ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ ఐ రాసాం, యూ రాసాం, వి రాసాం, హీ, షీ, ఇట్ ఇవన్నీ రాసాం. నెక్స్ట్ దే, ఏదైనా ఇంకొకటి దే రాద్దాం. వారు రాయలేగా దే తోటి. ఎస్, దే. దేకి మరి ఏం రాయాలి? హ్యావ్ టు. దే హ్యావ్ టు
పే ద ఫీస్. వాళ్ళు ఫీజ్ కట్టాలి. దే హ్యావ్ టు పే. పే అంటే కట్టడం. దే హ్యావ్ టు పే ద ఫీ. దే హ్యావ్ టు పే ద ఫీ. సో ఇట్లా మనం రాయొచ్చు. నెక్స్ట్ ఇట్ రాసాము, హీ రాసాము, షీ రాసాము. ఏదైనా నేమ్ రాద్దాం. రాజు. రాజు ఏదో ఒక పేరు రాయాలి కాబట్టి నేను జనరల్గా రాజు అని రాస్తుంటాను. రాజు హ్యాజ్ టు పే మనీ టు మీ. సో రాజు నాకు డబ్బులు కట్టాలి. రాజు హ్యాస్ టు పే మనీ టు మీ. సో ఇట్లా మనం రాయొచ్చు ఏదైనా ఒక జనరల్ సెంటెన్సెస్. సో ఆమె ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అతను పాట పాడాలి, హీ హ్యాస్ టు సింగ్ ఏ సాంగ్, హీ హ్యాస్ టు. సో అట్లా మనం రాసుకోవచ్చు. సో ఐ రాసాం, వి రాసాం, యూ రాసాం, దే రాసాం. ప్లూరల్స్ ఉదాహరణకి ఏదైనా ప్లూరల్స్ రాసుకుందాం. పీపుల్, జనాలు. పీపుల్ అంటే జనాలు మంచిగా ఆలోచించి ఓటేయాలి, ఎట్లా పడితే అట్లా ఓటేయకూడదు. సో పీపుల్, పీపుల్ హ్యావ్ టు ఓట్ ప్రాపర్లీ. సో ప్రజలు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా థింక్ చేసి ఓటేయాలి. సో నేను దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఏలూరులో క్లాస్ చెప్పడానికి వెళ్ళాను, మీతోటి మరి షేర్ చేసుకున్నానో లేదో తెలియదు. అక్కడ ఒక అతన్ని మన ఫ్యాకల్టీలోనే మన సార్లలోనే ఒక సారు ఉమ్, ఒక అబ్బాయి తను అడిగాడు, "ఏరా ఎవరు కోటేస్తున్నావు ఈసారి" అని. అంటే నేను పార్టీ పేర్లు అవి చెప్పడం బయటికి నాకు ఇష్టం లేదు, బట్ క్యాజువల్గా చెప్తున్నాను. సో ఎక్స్ అనే ఒక పార్టీ చెప్పాడు. సో ఎక్స్ అనే పార్టీకి వేస్తున్నాను సార్, పలానా పార్టీకి అని. వెంటనే ఈసారి అన్నారు, ఎందుకురా ఆ పార్టీకి ఓటేస్తావు, ఇంకా మళ్ళీ ఇంకొక అయిపోయినట్టే మీ పని, ఇక కోలుకోరు అని చెప్పి అన్నాడు ఆ సార్. అనగానే, లేదు సార్ మా వాళ్ళంతా డిసైడ్ చేసుకున్నాం సార్, ఇది ఈ పార్టీకి వేయాలని. సరే ఏ రీజన్ తోటి వేయాలనుకున్నారంటే దీనికి ఆన్సర్ లేదు. ఏమో వేయాలనుకుంటున్నాం, మా వాళ్ళు మా కులం మా వాళ్ళు, మాకు సంబంధించిన వాళ్ళు, మేమంతా దీనికి వేద్దామని ఫిక్స్ అయిపోయాం. అట్లా మాట్లాడితే నాకు అనిపించింది, ఇలాంటి ఓటర్లు ఎక్కువ ఉండటం వల్ల ఒక్కొక్కసారి నెగిటివ్ జరుగుతుంది. ఎడ్యుకేట్ అంటే ఎందుకు ఓటేస్తున్నామో ఏంటో కూడా తెలియకుండా ఓటేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇదొకటి కొంచెం రెక్టిఫై అవ్వాలి. సో మన దేశం బాగుపడాలంటే ఎప్పుడు ఆ, పలానా పార్టీ అయితే ఈ మతం, పలానా పార్టీ ఇలాంటివి పోవాలి. ఎవరు మతానికి కులానికి అతీతంగా దేశానికి రాష్ట్రానికి డెవలప్మెంట్కి ఎవరు సహకరిస్తున్నారు, ఎవరి వల్ల ఏమి జరుగుతుంది, ఇది మనం అబ్జర్వ్ చేసుకొని ఓటేయాలి. ఎనీవేస్ ఇది అదర్ టాపిక్, ఇంగ్లీష్ కాదు. బట్ జనరల్గా మీలో ఓటు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాను. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి, తొందరపడి వేయకుండా. ఆలోచించి ఎవరికి ఓటేస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎవరి ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది, ఇవి గమనించుకొని ఓటేయాలి. వాడెవడో చెప్పాడు కాబట్టి మేము ఈ కులం కాబట్టి ఆ కులం వాళ్ళకి వేయకూడదు, ఆ కులం కాబట్టి ఈ కులం వాళ్ళకి వేయకూడదు, ఈ మైండ్ సెట్ అంతా పోవాలి. సో థింక్ చేయండి. మీరు పేపర్ తీసుకోండి, ఓటు వేసే ముందు మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఒక పేపర్ తీసుకోండి. మీకు ఎవరో చెప్పేది మీరు వినొద్దు. మీరు సెర్చ్ చేయండి నెట్లో, మీరే రీసెర్చ్ చేయండి. సపోజ్ ఈ క్లాస్లో మన ఈ అమ్మాయి ఉందా, ఎవరు, ఎస్ రవలి. ఎస్ రవలి, యు ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. యాక్చువల్గా రవలి జస్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు ఎస్ మణిపూర్ గురించి ఏదో అని అనుకున్నాం కదా. యాక్చువల్గా రవలి మణిపూర్ గురించి మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. అసలు ఆ ఇష్యూ మీరే అనుకుంటా నాతో డిస్కస్ చేసింది, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఎస్. అయితే మణిపూర్ ఇష్యూని ఒకసారి ఫస్ట్ నుంచి, అది యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేస్తున్నప్పుడు స్టార్ట్ అయింది ఆ ఇష్యూ. ఓకే. నిజం చెప్పాలి అంటే జస్ట్ నాకున్న నాలెడ్జ్లో నేను ఒకసారి చెప్తాను, మీరు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి ఇది కరెక్టా కాదా అని. మణిపూర్ ఏంటి అంటే మన ఇండియాకి కొంచెం దూరంగా, అంటే లైక్ వెస్ట్ బెంగాల్లోంచి ట్రావెల్ చేసి వెళ్ళాలి మణిపూర్ లాంటి ప్రదేశంకి, ఇండియా నుంచి వెళ్ళాలి అంటే. అండ్ అక్కడ చికెన్ నెక్ అని ఒకటి ఉంటుంది. చికెన్ నెక్ అంటే మీకు ఇండియా మ్యాప్లో చూస్తే నేపాల్, భూటాన్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఒక చిన్న దారి ఉంటుంది, చాలా చిన్న దారి, దాన్ని ఇండియాలో చికెన్ నెక్ అని అంటారు. సో ఆ చికెన్ నెక్ అనేటువంటి ఆ రూట్లో ట్రావెల్ చేసి మణిపూర్ దాకా వెళ్ళాలి. అంటే ఎస్, నిజం చెప్పాలంటే మన భారతదేశానికి దానికి కనెక్టివిటీ అనేది చాలా కష్టం. ఫ్రాంక్గా చెప్పాలంటే కొంచెం కనెక్టివిటీ అనేది చాలా కష్టం. అందుకనే మన దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రానికి కొంతమంది అంటూ ఉంటారు, సౌత్ ఇండియాకి సెంట్రల్ గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తుంది, సౌత్ రాష్ట్రాలకి డబ్బులు ఇవ్వట్లేదు, ట్యాక్సులు తీసుకుంటున్నారు కానీ మనకి డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదని. ఆ మాట కూడా వాస్తవం కాదు. అయితే నేను దాని మీద కూడా ఒక వీడియో చేశాను మన యూట్యూబ్లో, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చూడండి. ఫ్యాక్ట్ ఏంటి అంటే ఒక దేశాన్ని మనం డెవలప్ చేయాలన్నా, దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలన్నా
ఒక ఈక్వేషన్ ఉంటుంది. దాన్నే ఎకానమీ. నేను ఎకానమీ కూడా చదివాను కాబట్టి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. దీన్ని మ్యాక్రో ఎకనామిక్స్‌లో ఒక పాయింట్ అంటారు. నేను దీని మీద ఒక థియరీ కూడా రాశాను ఎంఏ ఎకనామిక్స్ చేసేటప్పుడు. ఏంటి ఆ ఫ్యాక్ట్ అంటే, మీరే ఒక ఫ్యామిలీకి హెడ్‌గా ఆలోచించండి. మీరే ఒక ఫాదర్ ఒక ఫ్యామిలీకి. అయితే మీకొచ్చేటువంటి ఇన్‌కమ్, మీకు నలుగురు పిల్లలు అనుకుందాం ఉదాహరణకి. నలుగురు పిల్లలు, మీరొక ఫ్యామిలీ హెడ్. ఈ నలుగురు పిల్లల్లో ఒక ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. బాగా ఒక స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళే చదువుకుంటున్నారు. వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళ మీద మీరు ట్యూషన్స్ పెట్టక్కర్లేదు, ఖర్చు పెట్టక్కర్లేదు. వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు అని అనుకుందాం. కానీ ఈ నాలుగోడున్నాడు, వీడికి అస్సలు రావట్ల. ఈ మధ్య ఒక మూవీ గూడా వచ్చింది. 'సాంప్రదాయని సుబ్బిని' ఏదో 'శుద్ధ పూసని' అంటాడు. వాళ్ళ చిన్న పిల్లోడు ఉంటాడు సరే. వాడికి ఎంత చెప్పినా వాడికి చదువు రాదు. ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ లాంటిది ఏదో తీస్తున్నారు. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు బా చదువుతున్నారు. ఈ నాలుగో పిల్లోడు సరిగ్గా చదవట్లేదు. ఇప్పుడు మీరేం జేస్తారు ఒక ఫాదర్‌గా? ఆ నాలుగో పిల్లోడికి ట్యూషన్ బెట్టిస్తారు. అవసరమైతే ఎక్కడన్నా చదివిస్తారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది గూడా ఇదే. ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో గొడవలెక్కువ జరుగుతాయి. అల్లర్లెక్కువ జరుగుతాయి. అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువుంటారు. అక్కడ ట్రైబల్ ఏరియాస్ ఎక్కువుంటాయి. వాళ్ళలో చాలా మంది కొకెయిన్ అండ్ ఇలాంటివి గంజాయి ఇలాంటివి పండిస్తూ ఉంటారు ఆ ఏరియాలో. కొండ ప్రాంతంలో. సో, ఎక్కువగా వాళ్ళు మాదక ద్రవ్యాలు ఇలాంటివి చాలా మంది అక్కడ పండించే వాళ్ళుంటారు. ఇప్పుడు కాదది. అది ఈ రోజు కాదు. మీరు కావాలంటే నెట్‌లో సెర్చ్ చేయండి. అక్కడ పండే పంటలేంటి? వాళ్ళేం పండిస్తుంటారో, అక్కడి నుంచి ఎలా ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు? ఇవన్నీ మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. సో, అక్కడ ఇలాంటివి ఇప్పుడు కాదు. బ్రిటిష్ వాళ్ళ టైం కంటే ముందు నుంచే అక్కడ అలాంటివి జరుగుతున్నాయి. అయితే అక్కడ అంత మంది అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారని చెప్పి బ్రిటిష్ మిషనరీస్ వీళ్ళేం చేశారంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దామని చెప్పి అక్కడ కొన్ని తెగల వాళ్ళకి ఎవరైతే మాట వింటున్నారో వీళ్ళందరినీ క్రిస్టియానిటీ గురించి అంటే క్రిస్టియానిటీ గురించి చెప్పడం కరెక్టా? రాంగా? అంటే మంచిదే. తప్పేం లేదు. ఇప్పుడు ఏ నాగరికత లేని వాళ్ళకి ఏదో ఒక నాగరికత నేర్పించడం అనేది మంచిది. సో, అట్లా క్రిస్టియన్ మిషనరీస్ బాగా అక్కడ ట్రావెల్ చేసి వాళ్ళకి నాగరికత ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పి వాళ్ళలో చాలా మందికి ఒక చైతన్యం అనేది తీసుకొచ్చినియి. అయితే ఇక్కడ 2 తెగల మధ్య గొడవనమాట. అక్కడుండేటువంటి 2 తెగల్లో ఒక తెగకి ఎక్కువ రిజర్వేషన్ ఉంది. ఒక తెగకి రిజర్వేషన్ లేదు. వాళ్ళ 2 తెగల మధ్య జరిగేటువంటి ఒక పెద్ద గొడవ. అది ఇప్పటిది గాదు. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి జరుగుతున్న గొడవనమాట. ఒక తెగవారు నాకు ఆ తెగ పేర్లయితే ఇప్పుడు కరెక్ట్‌గా గుర్తులేవు. మీకు తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను. సో, ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. ఆ తెగలు నాకు ఎగ్జాక్ట్ నేమ్స్ గుర్తులేవు. మీరొకసారి నెట్‌లో సెర్చ్ చేయండి. ఆ తెగల మధ్య జరిగేటువంటి గొడవనమాట. వాళ్ళెంత అన్‌ఎడ్యుకేటెడ్ అంటే అక్కడికి ఎవరన్నా పోలీస్ ఫోర్స్‌ని పంపించినా వాళ్ళని కాల్చేస్తారు, చంపేస్తారు. అండ్ అసలు వాళ్ళు కంట్రోల్ అవ్వరనమాట. అన్‌కంట్రోలబుల్ పీపుల్. సో, అలాంటి వాళ్ళ విషయంలో ఈ నగ్నంగా రోడ్డు మీద నడిపించారు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా ఆ అన్‌ఎడ్యుకేషన్ వల్ల, ఆ ట్రైబల్ అన్‌ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇలాంటి చాలా రీజన్స్ వల్ల. ఆ 2 తెగల మధ్య ఏమైందంటే ఒకళ్ళకి రిజర్వేషన్ ఎక్కువుంది. ఒకళ్ళకి తక్కువుంది. ఈ సమానత్వం తీసుకురావడానికి ట్రై చేసినా అక్కడ ప్రాబ్లమే. అక్కడ ఏ గవర్నమెంట్ ఏ మూవ్ చేసినా ప్రాబ్లమే. అండ్ అక్కడికి రీచ్ అవ్వాలంటే చికెన్ నెక్ ద్వారా ఎళ్ళాలి. ఆ చికెన్ నెక్ ద్వారా వెళ్ళటానికి ఈవెన్ సెంట్రల్ ఫోర్సెస్ ఎళ్తే వాళ్ళని కూడా కొడుతున్నారు. సో, ఏ ఫోర్సెస్ వెళ్తున్నా కూడా వాళ్ళని కొడుతున్నారు. సో, నాగా అండ్ కుకీకి సంబంధించినటువంటి తెగలనమాట. నెక్స్ట్ మైథిలీసో ఏదో ఇంకొక తెగుంది. సో, ఈ తెగల మధ్య జరిగేటువంటి గొడవ. సో, ఇలాంటి ఇష్యూస్‌ని తీసుకొని కొన్ని చోట్ల దీని గురించి డెప్త్ అంతా చెప్పకుండా అది ఎప్పటినుంచుంది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచుంది ఇదంతా చెప్పకుండా చాలామంది ఏం చెప్తారంటే, నరేంద్ర మోడీ గారు అక్కడికెళ్ళలేదు. అంటే ఈయనదే తప్పు. ఈయనే కావాలని మత ఘర్షణలు పెంచేస్తున్నారు. ఈ ఇంకొక తెగకు కూడా వీళ్ళు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కాబట్టి ఆ తెగల మధ్య గొడవలు స్టార్ట్ అయినియి. ఇలాంటి విషయాల్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎనీవేస్ ఇట్స్ ఎ డీప్ కాన్సెప్ట్. దాని గురించి చెప్పుకుంటూ ఎళ్తే టైం సరిపోదు. మన క్లాస్ టైమ్ గూడా అయిపోద్ది. సో, మీరు ఓన్‌గా రీసెర్చ్ చేయండి. మీరు ఓన్‌గా రీసెర్చ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు, నేను ఒకళ్ళని ఉద్దేశించి కాదు జనరల్‌గా చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసే ముందు ఒకసారి రీసెర్చ్ చేయండి. వాట్ ఈస్ ఫ్యాక్ట్? దేనివల్ల మన దేశానికి ప్రగతి వస్తుంది? దేనివల్ల మన దేశానికి మంచి జరుగుతుంది? ఇవి మీ అంతట మీరు తెలుసుకోండి. నా మాటలు కూడా వినొద్దు. నేను చెప్పినా కూడా వినొద్దు. ఒకటే మాట చెప్తున్నాను. నేను చెప్పినా గూడా వినొద్దు. నేనేది గుడ్డిగా నమ్మమనను. మీ అంతట మీరే రీసెర్చ్ చేయండి. దెన్ యూ విల్ నో హూమ్ యూ హావ్ టు వోట్. మీరే పేపర్ తీసుకోండి. ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ ఏమేం చేసింది? గత గవర్నమెంట్ ఏమేం చేసింది? గత గవర్నమెంట్ వల్ల ఏ రాష్ట్రాలకి ఏం లాభం వచ్చింది? అయితే ఇప్పుడున్న గవర్నమెంటే కాదు, గత గవర్నమెంట్ అయినా మన దగ్గర నుంచి రాష్ట్రం నుంచి ఎక్కువ తీసుకొని అన్నీ నార్త్ ఈస్ట్ వాళ్ళకిస్తారు. అస్సాం మన దేశంలో 1400 అంటే వాళ్ళిచ్చే రూ. 100కి వాళ్ళు సెంట్రల్ వాళ్ళ దగ్గర నుంచి రూ. 100 తీసుకుంటే వాళ్ళకి తిరిగి 1400 ఇస్తదంట. మన ఆంధ్రాకి రూ. 100 తీసుకుంటే మన దగ్గర నుంచి టాక్స్ రూపంలో రూ. 100 తీసుకుంటే 24 23 కాదు కాదు 46 47 ఉంటది. నేను ఆ స్టాటిస్టిక్స్ మీద ఒక షార్ట్ వీడియో చేశాను. చూడండి. మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి రూ. 100 తీసుకుంటే 47, 46 తిరిగి ఇస్తారు మనకి. అంటే మిగతాది మనకి లాసే. అండ్ నార్త్ ఈస్ట్‌లో ఇంకా ఎక్కువ ఇస్తారు. అందరికంటే తక్కువ ఇచ్చేది మహారాష్ట్రకి.
మహారాష్ట్ర నుంచి ₹100 తీసుకుంటే వాళ్ళకి ఎంత ఇస్తారో తెలుసా తిరిగి? ₹7 ఇస్తారు. నమ్మలేరు ఎవరు. అంటే వాళ్ళకి ఎంత లాస్ అలా చూసుకుంటే ₹93 లాస్. గుజరాత్కి సమ్వేర్ అరౌండ్ 36 30 చేంజ్లో ఎంతో ఉంటుంది అది. అన్ని 30 40 50 ఈ మధ్యలోనే ఉంటాయి. కానీ ఎక్కువ ఎవరికి వస్తుంది దీని ద్వారా ఈ డబ్బులంతా ఎవరికి తీసుకెళ్లి ఖర్చు పెడుతున్నారంటే అస్సాంకి, మణిపూర్కి, మిజోరాంకి. ఎందుకంటే వాళ్ళని డెవలప్ చేయడానికి అక్కడ ఎక్కువ ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఇది ఫ్యాక్ట్. ఇది చాలా మంది చెప్పరు. ఎందుకంటే ఇది చెప్తే యూనిటీ వస్తుంది కదా మనందరి మధ్య. మత ఘర్షణలు ఇంకేముంటాయి? ఇది చెప్తే ఎవ ఘర్షణలు పోయి శాంతియుత వాతావరణం వస్తాయి. అది కాదు కావాల్సింది చాలా మందికి. ఆ ఘర్షణల్ని ముందుకు తీసుకెళ్ళి విభజించి పాలించటం. సో ఇది చాలా మందికి కావాలి. సో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటారు. ఓకే, ఇట్స్ ఎ డీప్ కాన్సెప్ట్. దాన్ని పక్కన పెట్టేసేద్దాం, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. బట్ ఇప్పుడు కరెంట్ ఇష్యూ కాబట్టి నేను డిస్కస్ చేశాను. హోప్ యు అండర్స్టాండ్. ఓకే, పీపుల్ హ్యావ్ టు ఓట్ ప్రాపర్లీ. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. సరిగ్గా ఓటు వేయకపోతే తర్వాత భవిష్యత్తు మనకే నష్టం. ఇప్పటికే మన రాష్ట్రం నుంచి మీరు కావాలంటే చూడండి, ట్రైన్ టికెట్స్ సెలవులప్పుడు బెంగళూరు నుంచి ఏపీకి కానీ, చెన్నై నుంచి ఏపీకి కానీ, హైదరాబాద్ నుంచి ఏపీకి కానీ ట్రై చేయండి టికెట్ బుక్ చేయడానికి. హాలిడేస్ అప్పుడు టికెట్స్ దొరకవు. హాలిడేస్ అయిపోయి వర్కింగ్ డేస్ ఏపీ నుంచి అదర్ స్టేట్స్కి టికెట్స్ ట్రై చేయండి, దొరకవు. అంటే దీని అర్థం ఏంటి? వర్కింగ్ చేయడానికి మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వలస వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తిరిగి సెలవులకి వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వస్తున్నారు. ఇది జరుగుతుంది మన రాష్ట్రంలో ఇప్పుడు. అంటే జాబ్స్ ఇక్కడ లేవు కాబట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఏదో ఒక జాబ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి స్విగ్గీ, జొమాటో, ఇక ఐటీ కంపెనీస్. ఇంకా మీరు ఒకటి కాదు, ఏ రాష్ట్రమైనా సరే, నేను ఒక వ్యక్తిని గురించి చెప్పట్లేదు, ఏ రాష్ట్రమైనా ఎవరైనా చేయాల్సింది ఏంటంటే, నేను ఈవెన్ ప్రతి ఒక్కళ్ళలోనూ నెగిటివ్స్ చెప్పగలను. ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్స్ ఉన్నాయి. అయితే ఏ రాష్ట్రమైనా చేయాల్సింది ఏంటంటే, కరెక్ట్గా మనీని, కంపెనీస్ని ఇన్వైట్ చేసి కొత్త కంపెనీస్ని డెవలప్ చేయించి తద్వారా రాష్ట్రాన్ని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి అప్పుడు ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వట్లేదు అని అంటున్నాం. అది ఏ గవర్నమెంట్ అయినా మనందరం తిడుతున్నాం ప్రజలుగా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సింపుల్. ప్రతి టీచరు గవర్నమెంట్ జాబ్ కావాలి అని ఆశిస్తారు, కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం గవర్నమెంట్ స్కూల్కి పంపించరు. ఒకటే ఒక మాట, వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించరు, కానీ గవర్నమెంట్ జాబ్ రావాలి. అంటే వాళ్ళు వేరే వాళ్ళకి టీచ్ చేయాలి, వాళ్ళకి శాలరీ రావాలి. ఈ ఈక్వేషన్ ఎలా కుదురుతుంది? సో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ కావాలి, కానీ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించరు. ప్రైవేట్ స్కూల్, చైతన్య, నారాయణ, ఈ టెక్నో, ఆ టెక్నో, ఇంకొక టెక్నో, లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈ అది ఇది అంటే అందరి పిల్లల్ని మాత్రం హై స్కూల్లోనే చదివించాలి, హై క్లాస్లోనే. కానీ వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ జాబ్ కావాలి. వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, కానీ గవర్నమెంట్ జాబ్ కావాలి. నెక్స్ట్ హాస్పిటల్స్ కూడా చూడండి. మనం వెళ్ళేటప్పుడు హాస్పిటల్ మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడం, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్స్ కావాలని అంటాం. నర్స్ జాబులు కానీ, డాక్టర్స్ కానీ. కానీ మనం ట్రీట్మెంట్ ఎక్కువగా ఇష్టపడేది మళ్ళీ ప్రైవేట్. ఎందుకని అంటే, అమ్మో గవర్నమెంట్ అయితే సరిగ్గా చూడరేమో, భయం. సో ఇది పోవాలి, ఇది పోవాలి. అప్పుడే మనకి గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అది ఎవరైనా సరే, మనం ఒకళ్ళని తిట్టకూడదు, ఒకళ్ళని పొగడకూడదు. ఈవెన్ ఉదాహరణకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటిలో కొన్ని మంచి కూడా ఉన్నాయి. నేను మంచి చేసేటప్పుడు పేరు చెప్తాను, చెడు గురించి మాట్లాడేటప్పుడు పేరు చెప్పను. ఉదాహరణకి మోడల్ స్కూల్స్ అని ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ అని చెప్పారు. కొన్ని మంచి ఉన్నాయి, మంచిని నేను సమర్థిస్తాను, అది ఎవరైనా సరే. సో మోడల్ స్కూల్స్ అన్నారు, మంచిదే. చాలా మందికి ఎడ్యుకేషన్ వస్తుంది. ఈవెన్ ఈ మై నేమ్ ఇస్ మేఘనా అని చెప్పి కొన్ని ట్రోల్స్ కూడా చేశారు, మీరు గమనించే ఉంటారు. వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్. నేను యాక్సెప్ట్ చేస్తాను, 100% యాక్సెప్ట్ చేస్తాను, బీయింగ్ ఇంగ్లీష్ టీచర్. నేను ఇంగ్లీష్ టీచర్ కాకపోయినా మోడల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంని నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వల్ల లాభమా నష్టం అంటే 100% లాభమే. సో అట్లాంటి మంచి పనులు ఏమైనా చేస్తే ఎవరైనా సరే సమర్థిస్తాను. ఈవెన్ ఫ్రీ బీస్ ఉన్నాయి, అంటే ఉచితంగా జనానికి డబ్బులు ఇవ్వటం. ఇదైతే ఎవరు చేసినా నేను సమర్థించను. అది ఏ గవర్నమెంట్ అయినా. ఉదాహరణకి తెలంగాణలో కాంగ్రెస్ ఉచిత బస్సులను పెట్టారు. మీకు తెలుసా, కొంతమంది సరదాగా ఆడవాళ్ళు త్వరగా పని పూర్తి చేసుకొని సరదాగా బస్సులో తిరుగుతున్నారు. ఒక ఆమె అయితే క్యారీ బ్యాగ్ నిండా కూరగాయలు తెచ్చుకుంది, పోల్చుకోవటానికి బస్సులో కూర్చొని. ఇంట్లో ఫ్యాన్ కూడా అవసరం, ఇంట్లో ఏం అవసరం, కరెంట్ ఉండదు, ఏముండదు, బస్సులో అట్లా సరదాగా తిరుగుతూ కూరగాయలు పోల్చుకుంటుంది. మరి ఫ్రీబీస్ ఉంటే అట్లాగే ఉంటుంది. సో జనానికి ఏంటంటే కష్టపడటం అనేది వాళ్ళ సొంతగా వాళ్ళు వర్క్ చేయడం నేర్పించాలి. అంతేగాని ఇంట్లో కూర్చోండి మేము డబ్బులు ఇస్తాము, ఈ తత్వం అనేది పోవాలి. సరే, ఎనీవేస్, స్పోకెన్ ఇంగ్లీష్ నుంచి మనం పాలిటిక్స్ అండ్ చాలా విషయాలు డిస్కస్ చేసాం. బట్ మీ అందరికీ తెలియాల్సిందే. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. నథింగ్ రాంగ్. ఎనీవేస్, పీపుల్ హ్యావ్ టు ఓట్ ప్రాపర్లీ. మన సమాజం పట్ల, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎడ్యుకేటెడ్ పర్సన్గా మనం తెలుసుకోవాలి. సో కాబట్టి దీనిలో నష్టమేం లేదు. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ రాద్దాం. ఎస్, సింగులర్ సెన్స్, సింగులర్గా ఏదన్నా ఒక థింగ్ తీసుకుందాం. హీ రాసాం, షీ రాసాం, ఇట్ రాసాం, నేమ్ రాసాం. సింగులర్ సింగులర్ థింగ్స్ లైక్
పర్సన్స్ ఎవరన్నా ఒక షీ కానీ హీ కానీ లేదా రాజు నేమ్ కానీ లేదు అంటే మై బ్రదర్ హ్యాజ్ టు లిజన్ మై వర్డ్స్. సో మా బ్రదర్ నేను చెప్పే మాటని వినాలి. సో మై బ్రదర్ హ్యాస్ టు లిజన్ మై వర్డ్స్. మా బ్రదర్ నా వర్డ్స్ వినాలి. సో ఇట్లా హ్యావ్ టు హ్యాస్ టు తోటి కూడా రాయొచ్చు. చూడండి ఈరోజు చాలా డిస్కస్ చేసాం. 3 మోడల్ ఆక్సిలరీ చెప్పుకున్నాం. మధ్యలో అనుకోకుండా పాలిటిక్స్ డిస్కస్ చేసాం ఒక 5 నిమిషాలు, వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ ఈస్. సో 3 మోడల్ ఆక్సిలరీస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. హ్యావ్ టు, హ్యాజ్ టు, యూజ్ టు. నోట్స్ రాసుకోండి నీట్గా. యూజ్ టు అంటే గత అలవాట్లు, హ్యావ్ టు హ్యాస్ టు అంటే చేయాల్సిన పనులు. సో వీటిల్లో ఒక్కొక్కసారి హ్యావ్ టు వాడతాం, ఒక్కొక్కసారి హ్యాజ్ టు వాడతాము. సో హ్యావ్ టు, హ్యాజ్ టు. రైట్, ఎనీవేస్ లెట్ us స్టార్ట్ ద ప్రాక్టీస్ సెషన్. సో అవసరమైతే కొంచెం ఎక్కువ టైం తీసుకుందాంలేండి, నో ఇష్యూ. 9 కాబట్టి ఇంకొక 10 మినిట్స్ నేను ఏదైతే పాలిటిక్స్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ డిస్కస్ చేశానో ఆ టైం ఎక్స్ట్రా మనం తీసుకుందాం, నో ఇష్యూ. ప్రాక్టీస్కే కదా. సో ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సార్ నేను 3 ఒకేసారి మాట్లాడలేను సార్, ఏం పర్వాలేదు. దీనిలో ఒక 2 సెంటెన్సెస్, దానిలో ఒక 2 సెంటెన్సెస్, దానిలో ఒక సెంటెన్స్. సో మీ ఇష్టం. నేను ఓన్లీ యూస్ టు మాట్లాడతాను సార్ ఈరోజు, రేపు హ్యావ్ టు హ్యాస్ టు ప్రాక్టీస్ చేసుకొని వస్తాను సార్, ఏం ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. సార్ నేను మస్ట్ షుడ్ కూడా మాట్లాడలేదు సార్, ఆ 2 కూడా మాట్లాడతాను, యూస్ టు కూడా మాట్లాడతాను సార్, ఎస్ మీ ఇష్టం. సో మీకు ఎలా కన్వీనియంట్ అనుకుంటే అలా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీ ఇంటెన్సిటీ, మీకు ఎంత త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సార్ నాకు 1 మంత్లో వచ్చేయాలి సార్. కొంతమంది అంటారు సార్ నాకు 1 మంత్లో వచ్చేస్తుంది సార్. ఖచ్చితంగా వస్తాయి, మీరు పెట్టే ఇంట్రెస్ట్ని బట్టి, మీరు చేసే ప్రాక్టీస్ని బట్టి. సో ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ అండ్ నీడ్, వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నీడ్, నెసెసిటీ ఫీల్ అవ్వాలి. ఎస్ నేను ఇది నేర్చుకోవాలి, నాకు ఇది అవసరం ఉంది. ఎప్పుడైతే మనం అవసరం ఫీల్ అవుతామో అప్పుడే మనకి లాంగ్వేజ్ వస్తుంది. ఇంగ్లీష్ మూవీ ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి చూడండి, దానిలో ఆమె అవసరాన్ని ఫీల్ అవుతుంది. అవసరాన్ని ఫీల్ అవుతుంది కాబట్టి త్వరగా వస్తుంది ఆమెకి లాంగ్వేజ్. అవసరం లేనంత కాలం మనం నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని అంటారు. అంటే అవసరమే దేన్నైనా తయారు చేస్తుంది. దట్ ఈస్ ట్రూ 100%. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్ ప్రాక్టీస్ సెషన్. హూ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ నౌ? ఎవరు స్టార్ట్ చేయబోతున్నారు? ఎనీవన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్? ఓ సుమనోహరి గారు, ఎస్, ఐఎమ్ గివింగ్ యూ అన్మ్యూట్ ఆప్షన్. యా, యూ మే స్టార్ట్ సుమనోహరి గారు. Good evening, sir. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. Good evening, one and all. Yes, It's my pleasure to introduce myself. వెరీ గుడ్. My name is Manohari and I am from Mangalagiri. ఎక్సలెంట్, ఇట్స్ ఎ న్యూ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్. సో ఈరోజు మనోహరి గారు న్యూ వే ఆఫ్ ఇంట్రొడక్షన్ కూడా చెప్పారు. ఇట్స్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. చూడండి, ఇది కొత్త కొత్త వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇది ఎవరికైనా నచ్చితే అడాప్ట్ చేసేసుకోండి. ఇలా మనం నేర్చుకోవాలి. రోజు ఏంటంటే ఒక కొత్త విషయం నేర్చుకోగానే అది మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇట్స్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి చాలా ఆనందంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఎ న్యూ వే ఆఫ్ ఇంట్రొడక్షన్. ఇలా చాలా వేస్ ఉంటాయి. సో మనకి ఏ వే నచ్చితే అది మనం అడాప్ట్. Now, I would ఎస్, క్యారీ ఆన్. like to speak some sentences using the modal verb use it to. వెరీ గుడ్, I use it to write a postcard. వండర్ఫుల్. I use it to go for science exhibitions. ఓకే, ఐ యూస్ టు గో. For science exhibitions. ఓ వండర్ఫుల్, నైస్. She used it to attend the classes. యా, వండర్ఫుల్. Seniors in the college use it to tease the juniors. సీనియర్స్ ఇన్ ద కాలేజెస్ యూస్ టు టీజ్ జూనియర్స్. ఒకప్పుడు సీనియర్స్ జూనియర్స్ ని టీజ్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే దాదాపు జరగట్లా, బట్ హియర్ అండ్ దేర్ ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంటాయి. దట్స్ నైస్. Children use it to play outdoor games. ఎస్, ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది. అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ But ఆడుకునే వాళ్ళు. nowadays they are using only phone. ఎస్, నవ్ Only డేస్ చిల్డ్రన్ screen. ఆర్ యూజింగ్ ఫోన్. దట్స్ రైట్, పర్ఫెక్ట్, Yes. గుడ్ ఎగ్జాంపుల్. Now I would like to speak some sentences using have to. ఓకే, హ్యావ్ టు. I have to attend spoken English class. వెరీ గుడ్, You have to achieve the rank. నైస్. They have to win the match. ఎస్, We have to go for picnic. yes, we have to go for the picnic or for picnic. Nice. Now I would like to use the has to. Yeah. He has to give me money. Yes, he has to give me money. She has to lend me a book. Yes, she has to lend a book.
he has to purchase an air cooler. ఎస్, That's it, sir. వెరీ గుడ్, ఎక్సలెంట్. నేను ఇప్పుడు కొన్ని తెలుగు సెంటెన్సెస్ చెప్తాను, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. Okay, sir. ఫైన్. ఎస్. మా మదర్ అన్నం వండాలి. మా మదర్ అన్నం వండాలి. My mother has to cook rice. ఎస్, కుక్ రైస్ ఆర్ ఫుడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. గుడ్, నైస్. ఇండియా బాగా డెవలప్ అవ్వాలి. India has to develop very well. ఎక్సలెంట్, వెరీ వెల్ ఆర్ వెల్. ఎస్. జనాలు బాగా చదువుకోవాలి. జనాలు అంటే పీపుల్ అని యూస్ చేయండి. జనాలు బాగా చదువుకోవాలి. People have to study well. వెరీ గుడ్, పీపుల్ హ్యావ్ టు స్టడీ వెల్ ఆర్ పీపుల్ హ్యావ్ టు షో దేర్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్. ఎక్సలెంట్, వెరీ గుడ్. Sir, I had a small doubt here. ఎస్, వాట్స్ యువర్ డౌట్? ఐ Uh, హ్యావ్ ఏ అండి. ఐ హ్యావ్ ఏ డౌట్ అంటే బెటర్. ఐ హ్యాడ్ కూడా ఓకే. అప్పుడు డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఐ హ్యాడ్ ఏ డౌట్ అంటే నాకు మొన్న ఒక డౌట్ వచ్చింది, ఉండింది. Actually, it is a doubt from my childhood. ఓకే ఓకే. Uh, uh, I learned in my childhood that people is a singular and pupil is the plural word. పీపుల్ అనేదే ప్లూరల్, పర్సన్ అనేది సింగిల్, పీపుల్ అనేది ప్లూరల్. పీపుల్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. పీపుల్స్ అనేది మనం ఎప్పుడు వాడకూడదు. కొంతమంది తెలియక ఏంటంటే పీపుల్స్ అని అంటారు ప్లూరల్గా, కానీ అది కరెక్ట్ కాదు. పీపుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్లూరల్ వర్డ్. పీపుల్ అంటే జనాలు అని. సింగులర్ వస్తే Okay. పర్సన్, అంతే. పర్సన్ సింగులర్, దానికి ప్లూరల్ పీపుల్. ఓకే, పీపుల్స్ అనేది అసలు వాడకూడదు. సార్ మరి Pupil, sir. Pupil. లేదు, ఆ పియుపిఐఎల్ అంటే చిన్న పిల్లలు అని అర్థం. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ప్యూపిల్స్ అని Okay. అంటారు. ఓకే, సో Okay, బడికి sir. వెళ్ళి Clear. నేర్చుకునే వాళ్ళని పీపుల్స్ అని అంటాం. ఓకే, Okay, sir. పీపుల్ Clear. పీపుల్ అని అంటాం. దట్స్ రైట్. ఓకే, Yes, sir. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. ఇండియా ఇండియాలో టీచింగ్ ఒకప్పుడు చాలా బాగుండేది. ఇండియాలో టీచింగ్ ఒకప్పుడు చాలా బాగుండేది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనండి, టీచింగ్ అనండి, మీ ఇష్టం ఏదైనా. ఎడ్యుకేషన్ అన్నా పర్లా. ఇండియాలో ఒకప్పుడు ఎడ్యుకేషన్ చాలా బాగుండేది. బాగుండేది ఏంటి? ఎడ్యుకేషన్, అది సబ్జెక్ట్. ఒకప్పుడు అని అన్నాం. మోడల్ ఆఫ్ మ్యూట్లోకి వెళ్ళిపోయారా? ఓకే ఓకే. ఎస్, చూడండి మీకు అన్మ్యూట్ ఇచ్చాను. Sir, I am already in unmute. యు ఆర్ స్పీకింగ్ బట్ యువర్ ఫోన్ ఈస్ గెటింగ్ మ్యూట్. వన్స్ చెక్ ఇట్. No, am I audible, sir? యు ఆర్ ఆడిబుల్ నౌ. Sir, once please repeat the sentence. ఎస్, భారతదేశంలో ఎడ్యుకేషన్ ఒకప్పుడు చాలా బాగుండేది. Uh, ఎడ్యుకేషన్ education ఒకప్పుడు used చాలా to బాగుండేది. ఎక్కడంటే మన భారతదేశం. ఎస్, ఎడ్యుకేషన్ used to ఉండటం అంటే బి అనొచ్చు, వర్బ్. used to be very good in India. పర్ఫెక్ట్, అంతే. ఎడ్యుకేషన్ యూస్ టు బీ వెరీ గుడ్ ఇన్ ఇండియా. సో ఒకప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుండేది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒక వ్యక్తిని 5th క్లాస్ అంటే ప్రైమరీ 5 years 6 years వచ్చే వరకు జస్ట్ సరదాగా ఆడుకొని ఇస్తూ ఇంట్లో నేర్పించేవాళ్ళు చదువు, విద్యాభ్యాసం అవన్నీ సరదాగా. తర్వాత వాడికి ఏ స్కిల్ ఉందో గమనించి ఆ స్కిల్కి సంబంధించిన ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వటం జరిగేది. ఈవెన్ దాని నుంచి వచ్చిందే మనకి ఈ బారసాల అని అంటారు. ఈ బారసాలలో కూడా మన వాళ్ళు ఏంటంటే, వీడు కత్తిని పట్టుకుంటాడా అంటే యుద్ధానికి ఇష్టపడతాడా, లేకపోతే చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడా, పుస్తకాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడా, లేదా బిజినెస్ చేస్తాడా అంటే, బిజినెస్ అనేది తెలుసుకోవడానికి ఏం చేసేవాళ్ళు అంటే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళు. ఫుడ్ ఐటమ్స్ అంటే తిండి ఎక్కువ తింటాడు ఈ కాదు, తెలియక చాలా మంది అట్లా అనుకుంటూ ఉంటారు. మన ఇండియన్ కల్చర్లో చాలా గొప్పతనం ఉంది, దాన్ని డీకోడ్ చేసుకోలేదు మనం సరిగ్గా, అంతే. అంటే ఆ వ్యక్తి యొక్క అంటే చిన్నప్పుడు పాకేటప్పుడు పెడుతుంటారు కదా, అది కాదు ఎగ్జాక్ట్గా. వాడికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు వాడికి దేని పట్ల ఇంట్రెస్ట్ ఉందో సైకలాజికల్గా తెలుసుకొని దాని వైపు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. ప్రతి ఒక్కడు 10 చదవాలి, 10 తర్వాత ఇంటర్ చదవాలి. ఎందుకంటే చదవాలి, అంతే. ఎందుకంటే చదవాలి, తర్వాత డిగ్రీ, ఆ తర్వాత ఆలోచించాలి నేను ఇంతకీ ఏం చేయాలి. అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఆహా, నేను ఓకే సోల్జర్ అవ్వాలంటే ఇదంతా కాదనుకుంటా, నేను ఇప్పటి నుంచి సోల్జర్కి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ నుంచి నేను టీచర్ అవ్వాలంటే ఇప్పుడు నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి.
లేదా టెట్కి, అది మన సిస్టమ్ ఎలా ఉంది అంటే అలా ఉంది. సో ఎనీవేస్ మనం తప్పు పట్టినా పర్వాలేదు, బట్ స్టిల్ సమాజంతో పాటు మనం ముందుకెళ్ళాలి కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఓకే, మనం పాజిటివ్గా తీసుకోవడం తప్ప మనం ఏం చేయలేం, ఉన్న దానిలో మనం బెస్ట్గా చేయటం మంచిది. బట్ ఎనీవేస్, ఇండియన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ యూజ్ టు బీ వెరీ గుడ్ వన్స్. నవ్ ఆల్సో ఇట్స్ ఓకే, బట్ నాట్ సో గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు మనని కామెంట్ చేస్తున్నారు. నేను లాస్ట్ టైం ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ట్రినిటీ ఇంటర్నేషనల్ అని ఒక ఇంటర్నేషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, ట్రినిటీ ఇంటర్నేషనల్ అని చెప్పి. అదేంటంటే వాళ్ళకి కొన్ని స్కూల్స్ ఉంటాయి ఇండియా మొత్తంలో. సో దే టేకప్ సమ్ స్కూల్స్, వాళ్ళకి ఫారెన్ యాక్సెంట్ నేర్పించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా, దీనికంటే ఫారెన్ యాక్సెంట్ ఉంటుంది. లైక్ ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఉండదు, ఐ వాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అలా ఉంటుంది వాళ్ళ యాక్సెంట్. సో దానిలో ట్రైన్ అప్ చేయాలి. నేను దానికి ఒకసారి అప్లై చేసినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూలో జరిగింది. ఇంటర్వ్యూలో ఏమైందంటే ఆ, ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి వ్యక్తి ఇండియన్స్ని కామెంట్ చేస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బై హార్డింగ్ సిస్టమ్, వర్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. సో అసలు బై హార్ట్ చేయటం, బట్టి బట్టి అయ్యే రాయటం, అయ్యే తీసుకెళ్ళి ఎగ్జామ్స్లో రాసి మార్కులు, మీ ఇండియన్స్కి మార్కులు వస్తాయి కానీ మీకు అసలు మాట్లాడటం రాదు, చేత కాదు, కాదు అని చెప్పి చాలా నెగిటివ్గా ఇండియన్స్ గురించి. అసలు ఇంటర్వ్యూ స్టార్టే కాలేదు, అతను స్టార్టింగ్ ఇలా మాట్లాడేసరికి నాకు ఒక్క నిమిషం కొంచెం బాధేసింది. నాకు అనిపించింది అసలు మాకు ఈ సిస్టమ్ అలవాటు చేసిందే మీరు కదరా, మా సిస్టమ్ ఉండేది వేరేలాగా. ఆ సిస్టమ్ అంతా మార్చి ఇలా చదవాలి, ఎగ్జామ్ రాయాలి, మీకు 10th క్లాస్ బారిస్టర్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? బ్రిటిష్ పీపుల్. వాళ్ళే స్టార్ట్ చేశారు, మనకి నేర్పించారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మెమరీకి ఎక్కువ ఉండేది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే లెవెల్ ఉండేది. బట్ అతను మాట్లాడిన మాటలకి నాకు కొంచెం బాధ అనిపించింది. బట్ ఎనీవేస్ దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటో తెలుసా? వాళ్ళ బాధ ఏంటంటే ఇండియన్స్ బాగా మెమరీ తెచ్చుకొని, మనోళ్ళు బాగా మార్క్స్ తెచ్చుకొని వెళ్ళి వాళ్ళ జాబ్స్ అన్ని వీళ్ళు కొట్టేస్తున్నారు. వాళ్ళ ఫేస్ లో కనిపిస్తుంది ఆ పెయిన్. మన ఇండియన్స్ ఇంగ్లీష్ స్టార్ట్ చేసింది బ్రిటిష్ వాళ్ళే. నెక్స్ట్ క్రికెట్ స్టార్ట్ చేసింది బ్రిటిష్ వాళ్ళే. ఇండియా ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు మన ఇండియాది. అండ్ ప్రపంచంలో ఇండియా హైయెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఉన్న దేశం ఇండియా. అంటే వాళ్ళు స్టార్ట్ చేసిన రెండు ఇండియన్స్ మాస్టర్ అవుతున్నారు, అది నచ్చట్లే వాళ్ళకి. ఇప్పుడు రిషి సనక్ ని చూడండి. సో బ్రిటిష్ వాళ్ళు మనని రూల్ చేసేటప్పుడు ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు పార్లమెంట్ అన్నారు. ఇండియన్స్ మరియు కుక్కలు బ్రిటిష్ పార్లమెంట్ లో అసలు పార్లమెంట్ లోకి ఎలవ్ చేయరు అని చెప్పి ఇండియాలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. రిషి సనక్ అతను ఎలక్ట్ అయిన తర్వాత డాగ్ని తీసుకొని పార్లమెంట్ లోకి వెళ్ళాడు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఒకటి, బ్రిటిష్ పీపుల్ దే డిస్ట్రాయిడ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మెనీ థింగ్స్, బట్ స్టిల్ ఇండియా ఈజ్ సచ్ ఎ కంట్రీ హూ కెన్ నెవర్ కాంకర్ ఎంటైర్లీ. ఓకే, దిస్ ఇస్ ఎ పార్ట్ సపరేట్. ఓకే సుమనోహరి గారు, దట్స్ ఇన్ బికాస్ నేను వేరే Okay, టాపిక్ sir. కూడా డిస్కస్ చేసేసాను. ఎనీవేస్ Okay, దట్స్ sir. విల్ గివ్ యూ ఛాన్స్ అగైన్. సో ఎనీవన్ ఎల్స్, Okay, sir. ఇంకెవరు ఉన్నారా మాట్లాడటానికి? ఎనీబడి ఎల్స్ వుడ్ లైక్ టు స్పీక్? ఎనీవన్? ఐ థింక్ దీనా, మీరు కాంపిటేటివ్ కదా, ఓకే కాంపిటేటివ్ వాళ్ళు వరి అవ్వద్దు. దీనా యువర్ ఫర్ కాంపిటేటివ్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి ప్రత్యేకంగా. మనకి ఈ ఎక్కడైతే మాట్లాడటం స్టార్ట్ చేసామో అక్కడ నుంచి స్పోకెన్ వస్తుంది. కాంపిటేటివ్ వాళ్ళు మీరు వెయిట్ చేస్తూ ఉండండి, మీకు ఇంకా మెయిన్ టాపిక్స్ చాలా ఉంటాయి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో మెన్ ప్లూరలా విమెన్ ప్లూరలా అని చెప్పి కామెంట్స్లో పెట్టారు. ఐ టెల్ యూ. ఎస్, ఎవరు కామెంట్లో పెట్టింది? లెట్ మీ సీ వన్స్. ఓకే ఫైన్. సో మెన్, ఎంఈఎన్ మెన్ అంటే ప్లూరల్, ఎంఏఎన్ మ్యాన్ అంటే సింగులర్. ఓకే, ఈవెన్ సేమ్ విమెన్ కూడా అంతే. ఎంఏఎన్ మ్యాన్ అంటే ఏకవచనం, అదే ఎంఈఎన్ మెన్ అంటేనేమో ప్లూరల్. ఎంఈఎన్ మెన్ ఈస్ ప్లూరల్, ఎంఏఎన్ మ్యాన్ ఈస్ సింగులర్. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఎనీవేస్, ప్రభాకర్ గారు, ఓకే ఐ విల్ గివ్ యూ ఛాన్స్, యూ మే స్పీక్ నౌ. Thank you, sir. First of all, thank you for giving me this opportunities to వండర్ఫుల్, introduce myself. వండర్ఫుల్, వండర్ఫుల్. My name is Prabhakar Bottula. I am from Ongole. I have completed MCOM in the PG from AUN University. So I have passed in the 2015. I have 2 years preparing in the competitive exams. I have career starting in the 2017 in the Axis Bank. So I have 7 years experience in the bank industries. వెరీ గుడ్. So now I would like to speaking some sentence using. First one, used to.
and have to, has to. Yes. So first one is used to. I I used to help everyone. Yes, I used to You help everyone. Good. We used to world culture. Yes. You used to world motorcycle. ఎస్ ఈ యూజ్ ఇట్ టు యూజ్ అక్కడ ఏం చేయాలంటే వాడతారని చెప్పాలి కాబట్టి యూజ్ ఇట్ టు యూజ్ రెండు సార్లు వస్తాయి. Yes, ఒక యూజ్ ఇట్ టు ఏమో మోడల్ ఆక్సిలరీ, యూజ్ ఏమో మెయిన్ yes, వర్బ్. ఓకే, yes, yes, యూ yes. యూజ్ ఇట్ టు యూజ్ ఓల్డ్ బైక్. You అట్లా. you used to use old bike, పర్ఫెక్ట్, old motorcycle. ఎక్సలెంట్. They used to old traditional culture. ఎస్. So this one is a negative sentence. He is used not properly uh, read. ఓకే, హీ యూజ్ ఇట్ టు He లేదా హీ యూజ్ ఇట్ నాట్ టు. he is used not to properly read. పర్ఫెక్ట్, గుడ్. My friend used not to use the shoes. ఓకే, మై ఫ్రెండ్ యూజ్ ఇట్. My friend used not used shoes. ఓకే, People use not to mobiles. So have to. ఓకే, I have to learn English. You have to color pen. ఎస్, You have to travel Tirupati. వెరీ గుడ్. Have to. People have to running walk. పీపుల్ హ్యావ్ టు రన్ ఆర్ వాక్, నడవాలి లేదా పరిగెత్తాలి. Walk. Yes. వెరీ గుడ్, నైస్. So next sentence is has to. He has to help homework. Yes, he has to help in homework. He has to cook the food. He has to. It has Even to రావాలి, టుక్కకూడదు. working the cook. ఇందాక మీరు టుక్ అన్నారు కదా, టుక్. It has to working well. ఓకే, ఇట్ హ్యాస్ టు వర్క్ వెల్ అని అనాలి. It has to working That's well. యా. Sudha has to donate blood to me. ఎస్, సుధా హ్యాస్ టు డొనేట్ బ్లడ్ టు మీ. ఎక్సలెంట్, That's it, sir. ఎక్సలెంట్ ప్రభాకర్. లాస్ట్ సెంటెన్స్ ఇస్ రియలీ మార్వెలస్. గుడ్. అది రియల్ గా మన లైఫ్ That's it, sir. It's సుధా హ్యాస్ over. టు డొనేట్ బ్లడ్ టు మీ. అది ఇప్పుడు మనం ఎక్కడ డిస్కస్ చేయాలి, ఆ డొనేట్ ని మీరు పర్ఫెక్ట్ గా సింక్ చేశారు. ఎక్సలెంట్ సెంటెన్స్. లాస్ట్ సెంటెన్స్ అయితే మాత్రం సూపర్ 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 ప్రభాకర్. ఐ అప్రిషియేట్ యూ. రైట్, నెక్స్ట్ ఎనీవన్ ఎల్స్? Yes, sir. Anyone else would like, if anyone else would like to speak, may raise their hand. ఇంకెవరన్నా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, డిస్కస్ చేద్దాం. సో నేను మార్నింగ్ టైం 8 o'clockకి సరదాగా లైవ్ పెడుతున్నాను ఇన్స్టాలో. ఎప్పుడన్నా ఖాళీ ఉంటే రండి. మార్నింగ్ 8, జస్ట్ క్యాజువల్, అంటే జనరల్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాను. అంటే సొసైటీ గురించి అవి అప్లోడ్ అయి ఉంటాయి. మీరు 8కి షార్ప్గా వాచ్ చేయకపోయినా ఇన్స్టాలో మళ్ళీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడొచ్చు. మన ఇన్స్టా ఐడి SSNaveen0082002 అని ఉంటుంది. మార్నింగ్ 8 o'clock. సో ఐ విల్ బి డిస్కసింగ్ జనరల్ టాపిక్స్, ఏదైనా సొసైటీకి సంబంధించి ఇలాంటివన్నీ ఉంటాయి. మీకు ఎప్పుడన్నా సరదాగా ఖాళీ ఉన్నప్పుడు వాచ్ చేయొచ్చు. ఫైన్. ఎనీ మోర్ డౌట్స్? ఈ వీడియోని కూడా నేను మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను, సో దట్, ఎందుకంటే ఈరోజు 3 టాపిక్స్ డిస్కస్ చేసాం. ఈరోజు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ 3 టాపిక్స్ జరిగినాయి. అండ్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫర్దర్ విల్ డిస్కస్ మోర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. 9:12 అయిపోయింది. ఇంకా ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో మీరేం వరీ అవ్వద్దు, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేద్దరు, మాట్లాడదురు కానీ. ఓకే, నేను కొన్ని హ్యాండ్అవుట్స్ పెడతాను రేపు మార్నింగ్. హ్యాండ్అవుట్స్ రెడీ చేస్తున్నాం, కొన్ని హ్యాండ్అవుట్స్ పెడతాను ఈ అయిపోయిన టాపిక్స్ మీద. మీరు అవి ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, గుడ్ నైట్, హ్యావ్ ఎ గ్రేట్ నైట్. సో ఎస్టర్డేస్ వీడియో ఓకే చూసి నిన్నటి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.